మొదటి పుస్తకం 17వ అధ్యాయం 45, 46, 47 వాక్యాలు చదవండి. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతిగా యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. చాలండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటల్ని మీరు జాగ్రత్తగా వినండి. ఫిలిస్తీయులకి ఇజ్రాయేలు ప్రజలకి యుద్ధం జరుగుతుంది. ఇక చూడకండి, అటు ఇటు నా వైపు చూస్తూనండి, బైబిల్ కూడా చూడకండి, నా వైపు చూడండి. ఫిలిస్తీయులకి ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి సిద్ధపడుతున్నారు. వీళ్ళు ఒక కొండ మీద ఉన్నారు, ఫిలిస్తీయులు ఇజ్రాయేలు కొండ మీద ఉన్నారు. ఇరువురు మధ్య ఒక లోయ ఉంది, ఒక లోయ ఉంది. ఈ ఫిలిస్తీన్లోంచి ఒక శూరుడు వచ్చి, 6 మూరల జానడు ఉన్న ఒక శూరుడు వచ్చి ఏమంటున్నాడంటే, ఎందుకయ్యా మీరు యుద్ధ పంక్తులు తీరుస్తారు? నేను ఫిలిస్తీయుని కాదా? మీరు ఇజ్రాయేలు కారా? మీలో ఒకరిని పంపించండి, నేను వస్తాను ఇటుపక్క నుంచి, ఇద్దరం కలిసి పోట్లాడుకుంటాం. మేము ఓడిపోతే మేము మీకు దాసులం అయిపోతాం, మీరు ఓడిపోతే మీరు మాకు దాసులు అయిపోతారు. ఇలా చేద్దాం అని ముందుకొచ్చి అరుస్తుంటే వాక్యంలో రాయబడిన విషయం ఏంటంటే, అతని మాటల కంటండి ప్రతి ఒక్కరు కూడా బహుభీతులైపోయారంట. సౌలు సేవకులందరూ కూడా బహుభీతులైపోయి కలత చెందారంట. ఎందుకు తెలుసండి? ఉదయమున సాయంత్రమున ఫిలిస్తీయుడు తన్ను తాను అగుపరుచుకుంటున్నాడు, కనపరుచుకుంటున్నాడు అంటే. ఎప్పుడండి? ఉదయమున సాయంత్రం. ఒక విషయాన్ని దేవుడు మీకు చెప్పమంటే రాత్రి నేను ఏడుస్తున్నాను బలిపీఠం దగ్గర. ప్రభువా, చాలామంది అప్పుల్లో ఉండిపోతున్నారయ్యా, చాలామంది పరిస్థితులు మారట్లేదయ్యా, చాలామంది వ్యాధులాగా ఉండిపోతున్నాయ్యా, చాలామంది కష్టాల్లాగా ఉండిపోతున్నాయ్యా, చాలామంది శ్రమల్లాగా ఉండిపోతున్నాయ్యా, చాలామంది ఏ జాబులో ఉన్నారు అక్కడే ఉండిపోతున్నారు, ముందుకు వెళ్ళట్లేదయ్యా, చాలామంది ఆధ్యాత్మిక జీవితాలు కూడా ఎక్కడున్నారు అక్కడే ఉండిపోతున్నారయ్యా, దానికి ఏదైనా ఒక పరిష్కారం మీరు ఇవ్వండి అయ్యా అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేశానండి నేను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తే దేవుడు ఒక పరిష్కారాన్ని దేవుడు మనకిచ్చాడంటే. అయితే ఇది కొంతకాలం సాధన చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలి? పలకాల్సిన అవసరం ఉంది. దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళ కష్టాలకి, వాళ్ళ బాధలకి, వాళ్ళ శ్రమలకి అన్నిటికీ వాళ్ళే కారణం అని చెప్పాడు. ఏంటో కారణం నేను చెప్తాను. సరే, ఇప్పుడు అందరూ వచ్చారు. దావీదు క్యారేజ్ పట్టుకుని వాళ్ళ అన్నలకి క్యారేజ్ ఇవ్వడానికి వచ్చారు. తండ్రి పంపించాడు. వాళ్ళేమో సైన్యములు పనిచేస్తున్నారు, దావీదేమో ఒక గొర్రెల కాపరి. నేను జరిగితే క్యారేజ్ పట్టుకుని వచ్చాడు. వస్తే ప్రియులరా అడుగుతున్నాడు వారు ఏమనంటే, వాడిని లేపేస్తే ఏంటి, వాడిని కొట్టేస్తే ఏంటి, చంపితే ఏంటి, అసలు నీకు అప్పగించిన పని ఏంటి, దావీదుకి అప్పగించిన పని ఏంటి? కుదురుగా అయ్యారు చెప్పండి, అయ్యర్లు క్యారేజ్ ఇచ్చిరామన్నాడు. ఈయనేం అడుగుతున్నాడు? లేపేస్తే ఏంటి, చంపేస్తే ఏంటి? ఒక విషయం చెప్పమంటారా? గొల్లియాతును కొట్టగలిగినంత బలము దావీదుకు ఉందా? సామర్థ్యత ఉందా? యుద్ధ ప్రావీణ్యం. హల్లెలూయా. ముందు నోటి ద్వారా జయించగలిగితే
నోటి ద్వారా ఒప్పుకోగలిగితే, నోటి ద్వారా పలకగలిగితే నిజంగా నిలబడి దావీదు అంటున్నాడు, ఈ రోజు నీ తలకే నరికేస్తాను, ఫిలిష్తీయుల తలక నరికేస్తాను, అందరూ నరికేసి నీ తలకే నరికేసి నీ తలకాయలు ఫిలిష్తీయుల తలకాయలని ఆకాశ పక్షులకి నీ కలేబరలన్నీ ఎగరేస్తానన్నాడు. నిజంగా చేశాడా? వద్దా పాస్టర్ గారు, కట్టమంటారు వద్దా? చెప్పండి, కట్టమంటారు వద్దా అన్నాడు. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. అది తీసేసిన తర్వాత గుర్తుగా చెట్టు మొలిసిందండి అక్కడ. చూడండి, కోటమైన తర్వాత ఒక మాట చెప్పిన ప్రియులారా, నిన్ను నరికేస్తాను, ఆకాశ పక్షులకు ఇసిరేస్తాను, నీ కలేబరలన్నీ ఇసిరేస్తాను, పక్షులకు ఇసిరేస్తాను. ఈరోజు ఇజ్రాయిల్లో దేవుడు ఉన్నాడని, యెహోవాయే దేవుడని లోకమందరూ తెలుసుకున్నట్టుగా చేస్తాను. ఏంటనుకుంటున్నావురా మా దేవుడంటే? దేవుడంటూ నిరూపిస్తాను ఈరోజు. అయ్యో బాబోయ్, ఏం గుండెకాయలండి. చిన్న క్యారేజ్ పట్టుకుని గొర్రెలు చూసు అంటున్నాడు, అడవులలో అన్నాడు అనుకుంటున్నారు చూసి వాళ్ళు అందరూ. అసలైన యుద్ధం చేసేవాడు రాజు అన్నాడండి, డైలాగ్ కొట్టాడా? అసలు రాజు ఆయన. ఫరో నేనే కానీ నీ కాలు నీ ఆజ్ఞ లేకుండా ఎవడో చేతిని కర్ర నడపడన్నాడు, కదపడన్నాడు కదండి ఫరో. అలాగున రాజు అతనే, కానీ పరువు కాపాడేది, దేవుడు నామాన్ని గణపరిచేది, హెచ్చించేది, దేవుడు నామాన్ని గొప్ప చేసేది, దేవుడికి మహిమ తెచ్చేది ఎవరంటే దావీదు. ఒక్క మాట చెప్పండి, దావీది పలికిన ఏ మాట అయినా నిరర్థకం అయిపోయిందా? తన దేవుని మీద ఆనబెట్టుకుని దేవుడు చేస్తాడని, దేవుడు తప్ప ఇంకొక దిక్కు లేదని, గతి లేదని, దేవుడు చేస్తాడని, తల పైకెత్తుతాడని, దేవుడు ఖచ్చితంగా నిలబెడతాడని పలికితే దేవుడు ఏమైనా తన విశ్వాసాన్ని, తన ఒప్పుకోల్ని ఏమన్నా నష్టపరిచాడా? నీ జీవితంలో నువ్వు మొట్టమొదటిగా విజయం పొందాలంటే, జీవితంలో పరిస్థితులు మారాలంటే సీక్రెట్ అంతా, తాళపు చెవంతా నీ నోట్లోనే ఉంది. మొత్తం నోట్లో ఉందండి. నీ కడుపులో ఉండి జీవజల నదులు ప్రవహించును. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ నోటిని భద్రపరచు. క్వశ్చన్, నీ హృదయంలోంచి జీవజల నదులు ప్రవహించును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ నోటిని భద్రపరచు. ఇదేంటండి? హృదయంలోంచి జీవజల నదులు ప్రవహిస్తాయంట. హృదయంలోంచి జీవజల నదులు ప్రవహిస్తే నోటిని ఏం చేయాలంట? నోరు నిండిన దాన్ని బట్టి హృదయం ఏం చేస్తుంది? ఉద్యోగం ఉండండి, చేతులు పైకి గట్టిగా వెళ్ళి చెప్పండి ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా ప్రియులారా? నోటితో ఒప్పుకున్నాడు, ముందు పలికాడు, విజయం పలికాడు. ఆ లేఖనాలు మరలా చదివి పెట్టండి, అందరూ చూడండి ఇప్పుడు ఆ మాటలు. దావీదు, నీవు కత్తియు ఈటయు 44 చదవండి, మనోడేమన్నాడో చూద్దాం. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా. ఆడు కొట్టిన డైలాగ్ చిన్నగానే ఉంది. ఫిలిస్తీయుడు అన్న డైలాగు చిన్నగానే ఉంది, 2 లైన్లే. మరి అన్నయ్య గారు అన్న డైలాగ్ ఎలా ఉంది చదవండి. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతిగా యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. సైన్యములకు అధిపతిగా యెహోవా అని అన్నాడంటే దేవుడికి ఎంత సంతోషం వచ్చేద్దండి. ఆ మాటని బైబిల్లో ఫస్ట్ అన్నా దేవుని బిడ్డలారా సమూయేలు పొందే. మొట్టమొదటిగా బైబిల్ చరిత్రలో సైన్యములకు అధిపత్యగు యెహోవా అన్నది ఎవరండి? ఆవిడకి దొరికిందంటండి అలాంటి ప్రత్యక్షత. అంటే అలాంటి మాట ఏదో ఒకటి కావాలి. ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని సందుకు వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో ఒక మాట పెట్టుకోవాలి. ఒక హాగరండి, అన్యురాలు, ఐగుప్తురాలు ఆమె, తెలుసా మీకు? హాగరు ఆమె చూచుచున్న దేవుడు అని పేరు పెట్టుకుంది. అదిగో సైన్యములకు అధిపతి యెహోవా పేరట, యెహోవా పేరట. రే, నీ మీద ఎందుకు విజయం పొందుతాను, ఎందుకు జయం పొందుతాను, ఎందుకు నీ తల నరికేస్తాను, ఎందుకు నేను ముక్కలుగా చేస్తాను, ఆకాశ పక్షులకు ఇసిరేస్తానో తెలుసా? నేను వచ్చేది ఎవరి పేరటనో తెలుసా? 100కి 100% అంట స్పిరిచువల్ వార్ఫేర్ జరిగిందంటండి. అక్కడ ఆత్మ సంబంధమైన యుద్ధం జరిగిందంట. ఎందుకంటే గొలియాతు కూడా తన దేవతల పేరుట శపించాడంట, దావీదు కూడా తన దేవుని పేరుట వెళ్తున్నాడు.
ఆమేన్ చెప్పండి బిగ్గరగా. ఏమంటున్నాడు చదవండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. అబ్బా చూసారండి, గొలియాతు చేయి పెద్దదా, దావీదు చేయి పెద్దదా? నిజంగా దావీదు గొలియాతు దొరికాడంటే కూడా పట్టుకుని అంత చేయకూడలేదు ఎవరికి, కానీ విశ్వాసంతో రే ఈరోజు నువ్వు నా చేతికి దొరికేసావురా, నా చేతికి దొరికాల్సిన నా చేతిలోంచి నువ్వు తప్పించుకుంటావు అనుకుంటున్నావా, నా చేతికి అప్పగిస్తున్నాడు ఈరోజు. కొన్నిసార్లు అంటారు కదండి, బాబోయ్ అతని చేతిలో పడ్డాడేంట్రా బాబు, ఆవిడని పెళ్లి చేసుకున్నాడేంట్రా బాబు, అతను పెళ్లి చేసుకున్నాడు, ఇల్లు ఆడి చేతిలో పడ్డారేంట్రా బాబు, అతని చేతిలో పడ్డారేంట్రా బాబు. పిల్లలు కూడా తల్లిదండ్రులు అంటారు, రే మంచి మాస్టర్ చేతిలో పడ్డావు నువ్వు, మంచి పాస్టర్ గారి చేతిలో పడ్డావు అంటారు కదా. ఇప్పుడు గొలియాతు అంత ఎత్తుండి 6 మూరల జానుడు ఉన్న గొలియాతు అంటండి ఎవరి చేతికి దొరికాడంట, ఈరోజు నిన్ను నా చేతికి అప్పగించేస్తున్నాడు రా. ఒకసారి వెళ్ళరా నన్ను, రే నువ్వు వెళ్ళరారా తొందరగా, నువ్వు వెళ్ళరా, ఏమనుకోకే కాసేపు దా. మంచోడండి ఇడేమనుకోడు. ఇది ఎవరండి, ఎవరండి ఈయన? ఇది ఇలా ఉంటుందండి వ్యవహారం. అక్కడ నిలబడరా, ఈ ముళ్ళుల్లోకి ఏం తోసేయట్లేదు, నిలబడాలిగా. ఇదర్రా, ఈడు ఆ గొలియాతుని అంటున్నాడు, ఎంత ఉన్నాడండి మొద్దులు దావీదు. ఏమంటున్నాడు తెలుసండి, వీడు ఏమన్నాడంటే, రేయ్ నిన్ను రోజు నా చేతికి అప్పగించాను. ఈడు వ్యవహారం ఎక్కడ, ఈడు వ్యవహారం ఎక్కడండి? హల్లెలూయా. దావీదు మనస్తాపానికి గురవుతున్నాడు. ప్రైజ్ లార్డ్. మనోడు ఎక్కడున్నాడో, హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఇడు నేను మద్దూరు వెళ్ళినప్పుడు నుంచి చూస్తున్నాను ఎంతో ఉన్నాడండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రిదబ్బగానే ఎదుగుతాడేమో నాకు అర్థం అవట్లేదు కదండి. ఇతన్ని పట్టుకుని కొట్టేస్తానన్నాడు. ఇవన్నీ కూడా ఏమైనా తన బలాన్ని చూసుకుని, సామర్థ్యం చూసుకుని, శక్తిని చూసుకుని అన్నాడా? చెప్పండి. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి. దా రా దావీదురా, నువ్వు ఎదరికి బోర్లా పడిపో, ఓకేనా? ఇలా పడు. అది అబ్బా బాబోయ్, తిప్పరా తిప్పు. దావీదు ఒడిశాలు తిప్పుతున్నాడు చూడండి పిల్లరా, తిప్పి తిప్పి తిప్పు. దావీదు వీక్ అయిపోతాడు, తిప్పి కొట్టు. అంటే 1 2 3 పడిపోవాలి, బోర్లంగా పడిపో. అంత దీనంగా పడ్డేంటరా, మళ్ళీ పడిపో, కింద పడిపో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇదండి అక్కడ జరిగింది, అర్థమవుతుందండి. వెళ్ళిపోయి దావీదు అండి మనోడి మీద తలకాయ ఇలాగ పీక మీద ఇలా కాలు పెట్టేసి తలకాయ నరికేసి, ఆ తలకాయ అంట ఆ గొలియాతుగాడు తలకాయ సౌండ్ బాక్స్ ఉంది కదా మన సౌండ్ బాక్స్, ఇందులో కొంచెం తక్కువ అంత ఉంటుందంట. బహుశా నేను అనుకుంటున్నాను దాన్ని మొయ్యలేక తలకాయ పట్టుకుని సౌల్ దగ్గరికి వచ్చాడంట, ఇలా 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 ఊగిపోతా. ఎందుకంటే చిన్నోడు కదండి. ఆ తలకాయ పట్టుకుని ఎవరి దగ్గరికి వచ్చాడంటే, మిగతా వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుంది తెలుసండి, ఆయన్ని చంపేసినా కూడా ఆ తలకాయ చూసి భయపడిపోతున్నారండి వాళ్ళు, తలకాయ లేని వాళ్ళు అందరూ. హల్లెలూయా. నోటి ద్వారా నీకు విజయం వచ్చేస్తే, నోటి ద్వారా విజయం వచ్చేస్తే, నోటి ద్వారా పలకగలిగితే, నోటి ద్వారా ఒప్పుకోగలిగితే నిజమైన విజయాన్ని నువ్వు కళ్ళతో చూడగలుగుతా. ముందు ఏ విజయం రావాలి? వాస్తవంగా దావీదు కొట్టలేడండి గొలియాతుని, వాస్తవంగా జయం పొందలేడు. ఆ రాయి గురి తప్పితే పరిస్థితి ఏంటో మనకు తెలుసు కదండి. కానీ దేవుని బిడ్డలారా, దావీదు విశ్వాసంతో పలుకుతున్నాడు, విశ్వాసంతో మాట్లాడుతున్నాడు, విశ్వసిస్తున్నాడు. ముందు నువ్వు నోటితో ఒప్పుకో, నాకెందుకు వచ్చిందో ఈ దరిద్రం, నా బతికెందుకు ఇలాగ అయిపోయిందో, నేను ఎందుకు ఇలాగ అయిపోయాను. పొద్దుట్లు లెగిసిన తర్వాత అవిశ్వాసపు మాటలు ఎక్కువ పలుకుతామండి. నా బ్రతికెందుకు అయిపోయిందో, నా జీవితం ఏంటో, ఇంక లేవలేను, ఇంతే ఇంతే. నేను అంటాను, నీ ఎదుట చెలరేగుతున్న గొలియాతు తలకాయలు ఎగిరిపోబోతున్నాయి.
ఇంకా గొలియాతు తలకే కనబడదు అంటే దాని అర్థం ఏంటి? గొలియాతు చనిపోబోతున్నాడా? నీ పక్షంగా నిలబడిన నిన్ను ఏడిపిస్తున్న గొలియాతులు, అప్పులనే గొలియాతు కావచ్చు, పాపమనే గొలియాతు కావచ్చు, స్త్రీ అనే గొలియాతు కావచ్చు, పురుషులనే గొలియాతు కావచ్చు, ఏ గొలియాతు అయినా ఈ రాత్రి దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో పూర్తిగా నిర్మూలమైపోతున్నా. లేదు బాబు, వెళ్ళండి సార్, వెళ్ళండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నోటి ద్వారా విజయం పొందిన తర్వాత నిజమైన విజయాన్ని ఏం చేయగలిగాడు? చూడగలిగాడు. ఒకసారి మీరు చూద్దాం, చూడండి 50 చదవండి ఇప్పుడు. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసేలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. చూడండి ఒక మాట చూసారా? నోటితో ఏం పలికాడు? నీ తల తీసేస్తాను, నిన్ను చంపేస్తాను, ఫిలిస్తీన్లందరిని చంపేస్తాను, మీ తలకాయ ఆకాశ పక్షికి మీ కలేబరలు ఎగరగొడతానని చెప్పాడు. వినండి, ఆ బలము ఆ సామర్థ్యత దావీదుకి ఇచ్చేసాడు దేవుడు. ఏం రాయబడి ఉంది? ఆ మాట ఎంత ఇష్టమో. దావీదు ఫిలిస్తీయుడు కంటే బలాఢ్యుడై. అనండి అందరూ ఆ మాట గట్టిగా. దావీదు ఫిలిస్తీయుడి కంటే బలాఢ్యుడై. ఈ మాట చెప్పండి, 2 చేతులలో పెట్టి చెప్పండి. నేను నాకున్న వ్యాధి కంటే బలాఢ్యుణ్ణి, అప్పు కంటే బలాఢ్యుణ్ణి, పాపం కంటే బలాఢ్యుణ్ణి, లోకం కంటే బలాఢ్యుణ్ణి. నన్ను దేవుడు అలా చేస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడు నామని మహిమపడతాం. సార్ గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా 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 నవ్వుతూ సంతోషంగా చప్పలు కొట్టాలి. విజయం ఇచ్చాడు, మీరు బలాఢ్యులుగా మార్చబడ్డారు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము రాజులు మనకెవరు లేరు, శూరులు. సంతోషంగా సైన్యములకు సంతోషంగా దేవుని బిడ్డ, సీక్రెట్ నీ నోట్లో ఉంది. జీవమరణాలు నీ నోట్లో ఉన్నాయి. అభిషేకం నీ నోట్లో ఉంది. ఆశీర్వాదం నీ నోట్లో ఉంది. దీవెన నీ నోట్లో ఉంది. నువ్వు గట్టిగా పలికితే దాన్ని పట్టుకుంటావు. చాలామంది ఇది మర్చిపోయారు. ఒకసారి కర్ణాటక ట్రైన్కి వెళ్ళాలండి. నేను వెళ్ళాల్సి ఉంటే ఒక టైలర్ గారు మాకు బట్టలు కుడుతున్నారు పాటి మీద. ట్రైన్కి టైం అయిపోతుంది. ఏరండి అని అంటే ఆయన అన్నాడు, ఏదో పట్టుకుని ఇలా వెళ్ళాడండి అన్నాడు. ట్రైన్కి టైం అయిపోతుంది ఈవినింగ్. నేను అక్కడ కూర్చుని ఒక 7 సార్లు ఏసునామలో టైలర్ గారు వచ్చును గాక, ఏసునామలో టైలర్ గారు వచ్చును గాక, ఏసునామలో టైలర్ గారు వచ్చును గాక మనసులో అనుకుంటున్నానండి. పక్కనున్న అతను అంటాడు, 2 గంటల దగ్గర ఆడండి. ఆయన వెళ్ళాడంటే 2 గంటల దగ్గర ఆడండి. ఇబ్బంది అండి ఆయనకి, ఆరోగ్యం బాగోదండి. 2 గంటల దగ్గర ఆడండి, మీకు అర్థమై ఉంటుంది. 2 గంటల దగ్గర ఆడండి. నేను నోటితో ఏసునామలో వచ్చును గాక, ఏసునామలో టైలర్ గారు వస్తారు, ఏసునామలో టైలర్ గారు వస్తారు. నేను వెళ్ళిన 5 నిమిషాలకి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, సైకిల్ వేసుకుని అక్కడికి వచ్చేసాడండి. హల్లెలూయా.
ఎక్కడుందో తెలుసా పవరు? పురుషులు నోరు తెరవట్లేదు. అస్సలు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ఇలా ఈ వర్తమానం వినగానే సాయంత్రమే వచ్చి అప్పులోళ్ళు కేకలేయచ్చు, సాయంత్రమే బలహీనంగా ఉన్నట్టు అనిపించవచ్చు. అస్సలు ఆ పరిస్థితిని ఏం చేయొద్దు. సాతానుగాడు చాలా కుయుక్తిగా పనిచేస్తాడు. మనం ఎప్పుడైతే బలపడ్డామో, విశ్వాసంగా ఉన్నామో, మంచిగా ఉన్నామో, ధైర్యంగా ఉన్నామో ఆ రోజే పని చేయాలని చూస్తాడో మీరేం చేయాలి తెలుసండి? అప్పుడు అప్పులలో వచ్చారని కేకలేసారనుకో, తిట్టేసి వెళ్ళిపోయారనుకో, తలుపులు వేసుకుని ఒక్కసారి ఇంటి దగ్గర, సాతానా నువ్వు నన్నేం చేయలేవు, అలా నవ్వుతే మనం నిజంగా నవ్వండి, తలుపులు వేసుకుని నవ్వండి. ప్రైజ్ లార్డ్. జాబ్లో ప్రమోషన్ రావట్లేదా? ఫెయిత్ కన్ఫెక్షన్. యేసునామములో నా జీతం పెరుగును గాక, యేసునామములో నా జాబ్లో ప్రమోషన్ వచ్చును గాక, యేసునామములో ట్రాన్స్ఫర్ అవ్వను గాక, యేసునామములో జరుగును గాక. యేసునామం పెట్టండి. లేక నువ్వు పని చేస్తున్న దగ్గర పీడిచికి తినేస్తుంది ఎవరన్నా కావడి నిన్ను. యేసునామములో మారును గాక, జాలొచ్చును గాక, కనికరం వచ్చును గాక. గట్టిగా నేను బూతులు తిడుతున్నా ఆవిడ దేవుని దీవించును గాక అన్నట్టు. నీ నోట్లో పవర్ ఉందండి బాబు. ప్రైజ్ లార్డ్. పాలంచు గారు కొండల్లో, రాళ్ళలో, రప్పల్లో నిలబడి అక్కడ నిలబడి ఒక చిన్న చర్చిలో వాక్యం చెప్తున్నారట. ఉన్నది 3 ముసలోళ్ళు అంట. ఎంతమంది అండి? 3 ముసలోళ్ళు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడేం చేస్తాడు అని గట్టిగా అరిచి చెప్తాడట. ఉన్నది 3 ముసలోళ్ళు. మామకి వినపడదో, మామ కనపడదో, మామ ఏం చేద్దో తెలియదు. ఇలాంటి ఏ క్లాస్ అని విశ్వాసులు ఉన్నారు. ఎవరికి? కొంతమంది పిల్లలు వచ్చారంట. వచ్చి ఏంట్రా పాస్టర్ గారు ఇంత గట్టిగా చెప్తున్నారు పాస్టర్ గారు అని చెప్పి పాస్టర్ గారిని అడిగారంట. అడిగితే ఆ దైవజనుడు అన్నాడంట, కొన్ని లక్షల మంది ప్రజలు నేను ఇక్కడ చూస్తున్నాను, కొన్ని లక్షల మంది ప్రజల్ని, అన్ని లక్షల మంది ప్రజలు ఎలా చెప్పాలి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అన్నాడంట. నిజంగా ప్రపంచంలో అతిపెద్ద సంఘం పాల్యాంచో గారిది. ఇప్పుడు తక్కువ అనుకుంటే 6 లక్షల మంది ఒక ఆదివారపు ఆరాధనకు వస్తారంట. ఎక్కడుంది సీక్రెట్? గట్టిగా నోట్లో ఉందని నోరే తిరగట్లేదు, అది విచిత్రం. ఎక్కడుందండి? నువ్వు పలకండి. 3 నెలల ఉదయకాలం లేచిన తర్వాత నా అప్పులు తీరుతాయి, నాకు వ్యాధి లేదు, నాకు కాళ్ళు నొప్పి లేదు, నడుము నొప్పి లేదు, ఏ బలహీనత లేదు, ఏ యొక్క శరీర సంబంధమైన వ్యాధులు లేవు, ఏ బలహీనత లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆయన పొందిన దెబ్బ ద్వారా నాకు స్వస్థత, ఏ తెగులు గుడారం సమీపించదన్నాడు, నేను కాపాడువాడు కురుకుడు నిద్రపోడు అన్నాడు, నిశ్చయముగా నీ రోగం భరించున్నాడు, నేను స్వస్థపరిచే యెహోవా నేనన్నాడు. యేసు రక్తం ద్వారా స్వస్థత. పలికి చూడండి. ఎక్కువద్దు, 3 నెలలు పలకండి. అప్పులా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన మహిమలో ప్రతి అవసరత తీరుస్తానని వాగ్దానం చేశాడు. ఇత్తడు తలుపులు ఇనుపు గడియల బదులు కూడా రాష్ట్రమంతా దండనిస్తాడు. సముద్ర వ్యాపారం తిప్పుతానన్నాడు. జనముల ఐశ్వర్యం అద్దుకొస్తుంది అన్నాడు. ఈ పలుకుతారా మీరు ఎవరైనా? కొత్త నిబంధన సంఘము కింద సమస్తము వ్యాధులు కానీ, తెగుళ్ళు కానీ, రోగాలు కానీ, అప్పులు కానీ కొత్త నిబంధన సంఘము కింద ఉన్నాయి, కాళ్ళ కింద ఉన్నాయి దేవుని బిడ్డలారా సమస్తం. ఇంకొక ఖరీదైన మాట చెప్తాను మీకు, ఇంకా ఆ మాట మీకు అర్థమైతే చాలు. ఏంటో తెలుసా? మీరందరూ క్రీస్తు శరీరంలో పార్ట్లేనా? ఎవరికైనా డౌట్ ఉందా? గట్టిగా చెప్పండి. పార్ట్సేనా? క్రీస్తు శరీరాన్ని ముట్టగలడా దుష్టుడు? చెప్పండి. మీరు చెప్పాలి అప్పుడు, నేను క్రీస్తు శరీరంలో పార్ట్. మీ సమస్యకి ఇదే పరిష్కారం, మీ కన్నీళ్ళకి ఇదే పరిష్కారం, మీ జీవితంలో కార్యం జరగడానికి ఇదే పరిష్కారం. ప్రార్థన చేయొద్దా పాస్టర్ గారు? ప్రార్థన చేయండి, ప్రార్థన మానొద్దు. ఇది కూడా ఒప్పుకోండి. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ చేయి పెట్టుకోండి. గుండె మీద బలహీనత ఉంటే గుండె మీద చేయి పెట్టుకోండి. తలలో బలహీనత తల మీద చేయి పెట్టుకోండి. నా తలలో ఏ ఇన్ఫెక్షన్ లేదు. కలువరి సిలువలో ఆల్రెడీ ఆయన ఏం చేశాడంటే శిక్ష భరించేశాడు. ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఆయన తల మీద ముళ్ళు కూర్చోబడి ఆ శిక్ష నా కొరకే, నా వ్యాధి కొరకే భరించాడు. హే బలహీనత, నువ్వు అన్యాయంగా నా మీద దాడి చేస్తున్నావు, నువ్వు దాడి చేయడానికి వీల్లేదా? ఇంత డేర్గా మాట్లాడాలండి వ్యాధితో. హల్లెలూయా. చెప్పట్లేదు. నీకు కొన్ని మాటలు చూపిస్తాను. ఇలా అంటే జరిగిపోద్దా పాస్టర్ గారు? జరగదా? జరుగుతుంది. మీ ప్రేయర్ మీరు చేసుకోండి, మీ బైబిల్ మీరు చదవండి. ఒక వర్డ్ ఎక్కడైనా వచ్చిందనుకోండి, అక్కడ చేయి పెట్టుకుని ప్రార్థన చేయండి. చూడండి, హెబ్రీ 4:14 చదివి పెట్టండి.
అలా అంటే జరుగుతుందో లేదో చూద్దాం. ఆ రెఫరెన్స్ అందరూ తీయాలి. నాలుగు 14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. ఒప్పుకున్న దాన్ని ఇలా అంటే ఒప్పుకున్న దాన్ని గట్టిగా, రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటే పట్టు చీర కాదు ఇది. హల్లెలూయా. ఒప్పుకుంటే పలకరేటండి. ఏం చేస్తావు? పలుకుతావు. మా పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది. యోబు ఏమంటాడండి? ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడు. పాస్టర్ గారు మీరు ఎన్ని చెప్పండి, నా భార్య మారదండి. దూతల పక్క నుండి ఆమేన్. నీ నోట్లో అంత పవర్ ఉంది. జీవ మరణాలు నాలుక వశం. శక్తి ఉంది నీ నోట్లో, జీవం ఉంది నీ నోట్లో, అభిషేకం ఉంది నీ నోట్లో. హల్లెలూయా. నా భర్త లేస్తాడు, మంచం నుంచి నా భర్త లేస్తాడు, కాళ్ళలోకి జీవం వస్తుంది, అభిషేకం వస్తుంది, కళ్ళు కనబడతాయి, చూపు మాంద్యం రాదు. నా భర్త లేస్తాడు, నడుస్తాడు, మందిరంకి వస్తాడు. కర్ణాటకలో ఒక చిన్న మీటింగ్కి వెళ్ళామండి. యాక్సిడెంట్ అయిపోయి బ్రెయిన్కి తగిలేసి, చిన్న మెదడు కూడా తగిలేసి కోమాలోకి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి. వాళ్ళు బళ్ళారి నుంచి బెంగళూరు తీసుకెళ్ళిపోమన్నారంటే ఫైనల్. నేను అక్కడ మీటింగ్స్కి వెళ్తే, అన్న ఒక బ్రదర్ ఫోన్ చేస్తున్నారు, చిన్న ప్రేయర్ చేయండి, ఐసీయూలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఇంకా తీసుకెళ్ళిపోమంటున్నారు, ఇంకా బెంగళూరు తీసుకెళ్ళమంటారు, ఇంకెందుకు ఇంటికి తీసుకొచ్చేస్తాం, బ్రతకడంట అని చెప్పారు. చిన్న ప్రార్థన చేస్తాం. ఫోన్లో విశ్వాసముతో స్వస్థత కూర్చున్న వాగ్దానాన్ని ఎత్తుపెట్టి, విడుదల కూర్చున్న వాగ్దానాన్ని ఎత్తుపెట్టి దేవుడు కార్యం చేస్తానని విశ్వసించి విశ్వాసంతో ప్రియులారా ప్రార్థన చేస్తే అతను బాగుపడ్డాడు లేదు నాకు తెలియదు. కొద్ది రోజులకు మరలా కర్ణాటక మీటింగ్కి వెళ్తే వాళ్ళ మరమరాలు తినడానికి పిలుస్తారు మనల్ని. చాలా బాగా చేస్తారు, మురుగులు ఏవో అంటారండి వాటిని అండి. పిలిచారండి. పిలిస్తే వెళ్ళి కూర్చుంటే భీష్ణుడు మరమరాలు పట్టుకుని కూర్చుని ఉన్నాడు ఒకడు. ఇంతకుముందు మీ ఇంటికి వచ్చాను, ఈయనెవరు మరమరాలు పట్టుకుని కూర్చున్నాడంటే, అన్న క్షమించండి మీకు చెప్పలేదు, ఆ రోజు మీరు విశ్వాసంతో కొన్ని మాటలు పలికి ఫోన్లో ప్రేయర్ చేశారు కదా, దేవుడు కార్యం చేస్తారని చెప్పారుగా అని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళు అంటున్నారు, ఆ చనిపోతాడు తీసుకెళ్ళిపోమని చెప్పిన వ్యక్తి ఎత్తనేనన్నా అని చెప్తున్నారు. ఎల్లెవర్రా బాబు, చావు గౌరు చల్లగా చెప్పినట్టు చెప్తున్నారు. మరి ముందు చెప్పొద్దు దేవుడు అంత కార్యం చేస్తే? ఏమీ లేదండి, కొన్ని మాటలు పలికాను, ఆ బ్రెయిన్ పనిచేయను గాక, వెంటిలేటర్ మీద బయటకు వచ్చును గాక, జీవం వచ్చును గాక, దేవుడు దర్శించును గాక, అతడు తిరిగి సజీవుడిగా వచ్చును గాక. ఎంత పవర్ ఉంటుందో తెలుసండి. విజయ అగస్టిన్ గారు ఇక్కడికి డిసెంబర్లో వచ్చారు. అదే టైంలో జాన్సన్ హాస్పిటల్లో ఉన్నాడు. ఆ బాబు కోసం చెప్తున్నాం. శ్రీని గారు నాకు ఫోన్ చేసి ఈ బాబు పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంది, అప్పటికే మనం ఒక పాపను కోల్పోయి మనం ఇబ్బంది పడుతున్నాం, చాలా వేదనతో ఉన్నాం. శ్రీని గారు ఫోన్ చేస్తే నేను ప్రసాద్ గారికి ఫోన్ చేసి టెంట్ అంటే వేసేయండి, ఇంకా కష్టమంట, పిల్లోడిని తీసుకెళ్ళిపోమన్నారంట అన్నాను. విజయ అగస్టిన్ గారు ఒక మాట ప్రార్థన చేశారు, నాకు ఇప్పటికీ గుర్తు. మనందరం ప్రార్థన చేస్తాం. ఆమె అన్నారు, ప్రభువా ఆ బిడ్డని నీవు సజీవుడిగా ఇంటికి తీసుకురా ప్రభువా అని ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారండి? సజీవుడిగా. నేను ఆ మాటను ఆమేనని నేను ప్రార్థన చేశాను, దైవ సేవకులు అన్న మాటతో ఏకీభవించాను. నిజంగా సజీవుడిగా తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చి 2-3 సంవత్సరాలు ఎంత అవుతుంది బాబు, ఇప్పటికీ సజీవుడిగానే ఉన్నాడు. నీ నోట్లో అంత పవర్ ఉంది. పిల్లోడు మాట అండి ఫాస్ట్ గారు, మా పిల్లని గయ్యాలిదండి, అప్పటిదాకా దీనత్వం కలిగి మరీలాగా ఉన్నాం, ఏమైపోద్ది? నా కుటుంబం ఇంకా మారదన్నా, నా కుటుంబం వద్దు, నీ నోటితో పలకొద్దు. సృష్టిని శాసించగలిగినంత పవర్ ఉంది నీ నోటికి. చిన్న చిన్న కార్యాలు కాదు, సృష్టి ఏమవుద్ది? శాసించబడతాయి.
కొంతమంది చాలా డిగ్రీగా చెప్పుకుంటారు, నాకు షుగర్ కదా, షుగరు 400 ఉంది షుగరు, బీపీ. నీ బలహీనత కరెక్టే, నీకున్న అనారోగ్యం కరెక్టే. 100 మందికి చెప్తే నీకు 1,00,000 రూపాయలు ఇచ్చారా? ఒప్పుకోవద్దు. హల్లెలూయా. ఒక అన్నకి షుగర్ ఉందండి, మనం జున్ను పెడుతుంటే మన మీటింగ్స్లో వేరే అన్న అడిగాడు, షుగర్ అన్న? అలాంటిది ఏం కాదు అంటే కొంచెం తిన్నంత, ఏం కాదు, అలాంటిది ఏం కాదు. ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. మనం ఏం చేస్తాం? షుగరు వెళ్ళిపోవాలి, నాకు మూతిగా దగ్గరికి వెళ్ళిపోవాలి, గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోతే సార్ చూపించుకుంటే కానీ నడు నొప్పి అని తగ్గవు. ఇచ్చేయాలి, ఆయన బిల్లలు ఇచ్చేస్తే మింగేస్తాను అంతే, వెళ్ళిపోవాలి. ఇవన్నీ నేను అబద్ధాలు కాదు, సరదాగా చెప్పట్లేదు ప్రియులారా, వినండి. నీ నోట్లో అంత పవర్ ఉంది. మీరు నా మాట వింటారు కాబట్టి చెప్తున్నా, నీ 3 నెలల్లో నీ కట్లు తెగిపోవాలి, బంధకాలు తెగిపోవాలి, పరిస్థితులు మారిపోవాలి. నా భర్తనయా సాయంత్రం అయితేననియా 10 మందిని పోగు చేసుకుని కూర్చుని తాగుతాడనియా. నువ్వేం చేస్తావమ్మా? చెకోడీలు జంతువులు అందిస్తాననియా, గొట్టాల ప్యాకెట్లు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా చరిత్ర? నువ్వేం చెప్పబోతుందో తెలుసా సాక్ష్యం? సాయంత్రం అయితేనండి నా భర్త అండి కుటుంబ ప్రార్థనలో బైబిల్ చదవబోతున్నాడండి, సాయంత్రం అయితే కూర్చుని ఆరాధన చేస్తున్నాడండి, నేను ఇంకా వంట దగ్గర లేట్ చేస్తుంటే నా భర్తే నాకంటే ముందు కూర్చున్నాడండి. అలాంటి సాక్ష్యాలు మీ జీవితంలో దేవుడు వినిపించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏంటమ్మా మీ అంటే శాడిస్ట్ అన్నాడు, పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి తిప్పలేండి, శాడిస్ట్ అన్నాడు. అనియా శాడిస్ట్ అసలు శాడిస్ట్ నువ్వు. హల్లెలూయా. ఎన్నిసార్లు ఒప్పుకుంటున్నావు శాడిస్ట్ అని నోటితో? నా దగ్గర ఉన్న పిల్లల్ని, పాస్టమ్ గారిని అండి, నాకు కూడా ఉన్న వాళ్ళని అడగండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు నామానికి మహిమ. ఇన్ని సంవత్సరాల నా సేవా జీవితంలో ఒక్క అవిశ్వాసపు మాట నేను మాట్లాడలేదండి. ఏం సేవ, ఏం జావా, ఏం చేస్తాం, ఏంటో దేవుడు కూడా చూస్తాడు. ఏసీలు పెడతలేదు, వీటికి మలమల మాడిపోతాం. వద్దండి బాబు. ఒక్కసారి మీ పిల్లోని పిలిచి, లోకంలో ఎవరితో చాటింగ్ చేస్తున్న అమ్మాయిని, చాటింగ్ చేస్తున్న అబ్బాయిని పిలిచి, నానా నువ్వు మంచోడు అవుతావురా, గొప్పోడు అవుతారా, నువ్వు దీవించబడతావురా, ఆశీర్వదించబడతావురా, దేవుడిని నెచ్చిస్తాడురా, ఏ పాపం చేయవురా, దేవుడిని నిలబెడతాడురా. ఎప్పుడైనా పలికారా? దీన్ని మొఖం చేసావు, మొఖం ఎలా ఉందా? మా అమ్మ మొఖం నీది అడవులో ఉండి కోతు మొఖమా? పిల్లల్ని ఎందుకంటే ఊరకే చెప్పిస్తారో? పిల్లల్ని ఎందుకంటే ఊరకే? మా ఇంటి పక్కనే ఆ మామ పైకి వెళ్ళిపోయింది, సెలకూడలేదు, నేను చూసుకుంటాకి. ఇంకా రావడం మామని ఉండేదండి, రావడం మామని. ఆమెకు కూతురు ఉంది. తుఫాన్కి నేను ఎక్కడో ఉన్నాను, 96 తుఫాన్ వస్తే నేను 6th, 7th చదువుతున్నాను. మా మామయ్య ఇంటికాడ ఉంటే చాలామంది ఇల్లు ఎగిరిపోయింది. నవంబర్ 6వ తారీఖున 96లో వచ్చిన తుఫాన్. 6th, 7th నాకు ఆ స్కూల్ రేకులు ఎగిరిపోతే ముందు స్కూల్ దగ్గరికి వెళ్ళి చూసుకున్నానండి అండి. ప్రైజ్ లార్డ్. ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి, హై స్కూల్ గీతా మందిర్ పక్కన ఉండేది. ముందు అవి అయిపోగానే మా ఇంటికి వెళ్ళి చూసుకుని స్కూల్ దగ్గరికి వెళ్ళి చూసుకున్నాను. ఆ రేకులు ఎగిరిపోతే నేను డ్యాన్స్ చేశానండి. అబ్బా ఇప్పుడప్పుడే కట్టలేదు, ఇప్పుడప్పుడే స్కూల్లో ఉండదు. హల్లెలూయా, పరవశం. ప్రైజ్ లార్డ్. అప్పటికి ఒక ఆమె ఉంటే ఆమెకు ఒక పిల్లోడు పుట్టాడండి. ఆ తుఫాన్లో, ఈ గొడవల్లో, ఈ అడావిడిలో రావడమ్మని వాళ్ళ కూతురికి, ఆడికి తుఫాన్ గాడని పేరు పెట్టారంట. ఏం పేరండి? ఇప్పటికి ఆడి పేరు తుఫానే. బిడ్డ, నా హృదయం కూడా చాలా తేలికవుతుంది ఈ మాటలు మీకు చెబుతుంటా. మీరు బలం పొందబోతున్నారు, నిలబడిపోతున్నారు, దీవెన పొందబోతున్నారు. నిందించకండి, ఎవరిని శపించకండి, లేనిపోయిన మాటలు మాట్లాడకండి, వ్యర్థంగా మాట్లాడొద్దు. మీ నోట్లో పవర్ ఉంది. మీకు చాలాసార్లు తెలుసుదేమని బిడ్డలారా, రైట్ సహోదరులు ఉన్నారు, 4th క్లాస్ ఫెయిల్ అయిపోయారంటాడు. 4th క్లాస్. ఒక దైవజుడు నిలబడి, విమానం కనుగొన్నది వాళ్ళే, ఒక దైవజుడు నిలబడి యెహోవా కొరకు ఎదురు చూసేవారు పక్షిరాజు వలె పైపైకి ఎగురుతారు అంటే ఒకళ్ళ మొఖం ఒకళ్ళు చూసి, అన్నయ్య రే పైపైకి అంటరా, పైపైకి ఎగురుతామంట, పైపైకి
ఏం చేశారు చెప్పండి వాళ్ళు? ఆ ఒక్క మాట పట్టుకుని ఆ భక్తురాలు ఎవరు తెగ ప్రార్థన చేస్తున్నా మూలని లేపండి ఒకసారి. హల్లెలూయా. భక్తురాలా ఇటు తిరిగమ్మా. ఓకే, బలమైన నడిపింపు రావాలని పిల్లలకి భారం వచ్చేసింది, ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. విమానానికి అనుకున్నారండి 4th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. నిందించుకోకండి, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను ఇంకా అయిపోయింది, నా బ్రతికెంత, నేనెంత అనుకోవద్దు. నువ్వు శప్పించుకోవద్దు. ఒక మాట చెప్పనా, రెప్పపాట్లు చక్రం తిప్పగలిగిన దేవుడు మన దేవుడు. రెప్పపాట్లు చరిత్ర మార్చగలిగిన దేవుడు మన దేవుడు. రెప్పపాట్లు దేవుడు బిడ్డలారా, 430 సంవత్సరాల యాతన, 430 సంవత్సరాల కన్నీరు, 430 సంవత్సరాల ఆవేదన, 430 సంవత్సరాల నిరాశ, 430 సంవత్సరాల ఏడుపు, నిట్టూర్పు దేవుడు బిడ్డలారా ఒక్క రాత్రి తీసుకొచ్చేసాడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుడా మనం భయపడతాం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల ఏడుపు? 4 సంవత్సరాల 430 సంవత్సరాల ఏడుపు ఒక్క రాత్రిలో ఇజ్రాయేల్ ప్రజలు వచ్చేసారు. ఎన్నో సంవత్సరాలు మోయాబీ శ్రమ, ఎన్నో సంవత్సరాలు మోయాబు యొక్క ఆ భయంకరమైన శరీర క్రియలు ఒక్క రాత్రి రూతు చరిత్ర మార్చేశాడు. విషయం చెప్పమంటారా, భయంకరంగా కొట్టేశారు పౌలు శీలని, భయంకరంగా కొట్టి నిందిస్తే, అవహేళన చేస్తే, ఎద్దేవ చేస్తే, గాయాలు వచ్చేస్తుంటే, రక్తం వచ్చేస్తుంటే, విషయం చెప్పమంటారా, మన దేవుడు ఆయన కోసం నిలబడిన వాళ్ళు ఎవరిని సిగ్గుపడినట్టు. కొట్టేసి జైలు లేతే చాలా ఖరీదైన మాట కూడా చెప్తాను వినండి. అసలు మళ్ళీ పౌలు గారిని వేయడానికి జైలు లేకుండా బద్దలు కొట్టేసాడు. గట్టిగా వెళ్ళి చెప్పండి, మళ్ళీ ఇంకా జైలు లేదండి. అది చరిత్ర మార్చడం అంటే. ఆ రాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు నేను చెప్పానా? ఈ పాస్టర్ గారు పెద్దగా స్వార్థ అంటాడు, వ్యాన్లు అంటాడు, ఇలాగ అంటాడు, తీసుకెళ్ళిపోతాడు. చూసావా దెబ్బలో ఎలా కొట్టాడు? చూసావా? ఇంకొద్దు, చావాలేదు, జావాలేదు, ఏం లేదు, ఇంకా స్వార్థ లేదు, ఏం లేదు, వద్దు అన్నారా? కోటమెట్టేశారండి జైలు. భక్తి చేసేవాడికి జైలు అయితే ఏంటి, ఎక్కడైతే ఏంటండి, ఎక్కడేం భక్తి చేస్తాడా? అలానే మేము కొంతమందికి ఫ్యాన్ ఉంటే, ఏసీ ఉంటే, ఏసీ 18 ఉంటే, 16 ఉంటే, ఏసీ ముఖానికి తగిలితేనే ప్రార్థన వస్తుంది కొంతమందికి. కానీ వాళ్ళకి అలా లేదు. గాయాల్లో, దెబ్బల్లో, అవమానాల్లో కూడా నీకు ఇది పరిష్కారం అని దేవుడు చెప్పాడు. తీసుకుంటారా? హల్లెలూయా. నీ జాబు పీకేసినోడు పిలిచి మరలా నీకు జాబ్ ఇవ్వాలి. నిన్ను అవమానపరిచినోడి దగ్గర నీ తల పైకెత్తాలి. ఏ జైలు అధికారి అయితే జైలు వేసాడు పౌలు గారిని, పౌలు గారికి బాపుడు జైలు అధికారికి బాప్తిసం ఇవ్వాలి. పౌలు గారి బేడీలు ఏం చేయాలి? ఇప్పుడు యేసుప్రభు రాత్తే భలే ఉంటుందండి బాబు అంతా కూడా. ఇప్పుడు జైలు అధికారి ఏం చేయాలి చెప్పరేటండి? సంఖ్యలు తీయాలి. పౌలు గారు ఏం చెప్తే అది పలకాలి. యేసుప్రభు నిజమైన దేవుడు నమ్ముతున్నానండి. యేసుప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు, నమ్ముతున్నానండి. ఆయన తప్ప వేరే దేవుడు నమ్ముతున్నాడు. ఎప్పుడు నన్ను జైలు లేకుండా ఉంటావా? ఉండనండి. ప్రజల మాట చెప్పండి దేవుని బిడ్డలారా, ముంచేశాడు అంతే. అయ్యలారా, పౌలు గారిని ఏమంటున్నాడు తెలుసా జైలు అధికారి? తండ్రి. అయ్య అంటే ఏంటి? తండ్రిలారా, నువ్వు రక్షణ పొందాలంటే ఏం చేయాలండి? నీవు నీ ఇంటి వారి యెహోవా మీద విశ్వాసం ఉంచు, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచు. పవర్ అంతా నీ నోట్లో ఉంది. ఇలాగే చెప్తాడు పాస్టర్ గారు. నువ్వు ప్రాక్టీస్ చేసింది ఏది? మీకు గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. నాకు వివాహమైన కొత్తలో ఇంచుమించుకు ఒక 2 సంవత్సరాల తర్వాత 2010 ఆ టైంలో సైనోసిస్ ప్రాబ్లం వచ్చిందండి. ఇంకా శ్రావ్యముగా మాధుర్యంగా ఉండేది గొంతు. ప్రసాద్ గారికి కూడా తెలుసు, మీటింగ్కి వెళ్ళినా నేను అంత ఇబ్బంది పడిపోయాడు, గొంతు వచ్చేది కదా అసలు. పాడితే దేవుని బిడ్డలు అంత బేస్ వచ్చేసింది, అంత గట్టిగా పాడేవాడు. మొత్తం వాయిస్ అంతా చచ్చిపోయింది. ఏం తప్పు చేశాను ప్రభా, ఏం పాపం చేశాను ప్రభా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ నా దగ్గర కిట్ ఉండేదండి. నోజల్ డ్రాప్స్ వేసుకుంటే తప్ప ఆ స్నో ఉండేది, అది కొట్టుకుంటే తప్ప ఈ ముక్కు ఫ్రీ అయ్యేది కాదు, వాయిస్ వచ్చేది కాదు. ఎన్నిసార్లు స్టేజ్ మీద సిగ్గుపడిపోతుండేవాడిని. ఒకరోజు ఆ కిట్టు పట్టుకుని, ప్రభువా నువ్వు స్వస్థపరిస్తే స్వస్థపరచు, బాగు చేస్తే బాగు చేయి, నాకు వద్దని పొట్లం గట్టి ఇసిరి పడేశానండి మొత్తం. దేవుని మహాకృప పిల్లరా, దేవుడు ఆశ్చర్యరీతిగా స్వస్థపరిచాడు. చాలామంది నన్ను అడుగుతారు, నువ్వు మంచులోకి వెళ్తే నీకు సైన్సెస్ ప్రాబ్లం, ముక్కు మూసిపోద్దిగా, గొంతు ఇదైపోద్దిగా అన్నాడు. నువ్వు నేను మంచులో ఉందాం, చెబుతున్న నువ్వు నేను మంచులో ఉందాం, తెల్లారి వరకు నువ్వే కళ్ళు తిరిగి పడిపోతావు, నాకేమవుతావు?
దేవుడు నన్ను స్వస్థపరచండి, నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్తాను. చాలామంది కృంగిపోతున్నారండి బాబు. చాలామంది అప్పులేంటి, ఇంతకాలం ప్రార్థన చేసిన పరిష్కారం రావట్లేదండి. ఇంత పలికిన పలకడంలో ఉంది, పలకడంలో ఉంది. 3 గంటలు ప్రార్థన చేసి ఒక అవిశ్వాసపు మాట పలుకుతున్నావు, మరి ఏమవుద్ది? 3 గంటలు ప్రార్థన చేస్తున్నాం, కార్యం చేస్తాడంటున్నాం, ఏంటో ఈ అప్పులు తీరట్లేదు. స్కిట్ అయిపోద్దని తీస్తే అంత బాగా నటిస్తారు ఇలా. ఏంటో నా బ్రతుకు, ఏంటో నా పరిస్థితి. వద్దండి. బైబిల్లో ఎవరు పలికినా, ఎవరు విశ్వసించినా, ఎవరు మాట్లాడినా ప్రియులారా, అది కల్లారా ఏం చేయగలిగారు? ఒక మాట చెప్పమంటారా? మోడైపోయిన రూతమ్మ జీవితం మీద, ఎండిపోయిన రూతమ్మ జీవితం మీద, పతనమైపోయిన రూతమ్మ జీవితం మీద, ఏ ఆధారాలు లేనికుండా రూతమ్మ జీవితం మీద, ఒక విధవరాలుగా మారిపోయిన రూతమ్మ జీవితం మీద నయోమి మాటలు పలుకుతుంది, నయోమి మాటలు పలుకుతుంది, నయోమి మాటలు పలుకుతుంది. పలకలేదా? చెప్పండి. నేను నీకు బంధువురాల్ని, నీ మేలు కోసం నేను ఆలోచించాలి. ఈ రాత్రి బోయాజు తూర్పు కళ్ళం ఆరబెట్టింపబోచున్నాడు. నువ్వు వెళ్ళి స్నానం చేసి తైలం రాసుకుని బట్టలు కట్టుకుని బోయాజు కళ్ళం దగ్గరికి వెళ్ళి ఆ పాదాల దగ్గర పడుకో, ఆయన నీకు దుప్పటి కప్పుతాడు. ఇవన్నీ ఎలా పలికింది? బోయాజు ఏం చేస్తాడు? రూతం నయోమికి ఏం తెలుసు? పలికింది పలికినట్టుగా జరిగిందా లేదా? దుప్పటి కప్పాడా లేదా? ఆమెను పెళ్లి చేసుకున్నాడా లేదా? చెప్పండి, ఎలా జరిగింది? దూరదర్శనం అంటే అదే. ఆదివారం ఇలా చక్రం వచ్చేది కదా దూరదర్శనం అంటే. ప్రైజ్ లార్డ్. రాబోయేదాన్ని ఏం చేయగలగాలి? మనం చూడగలగాలి. బిడ్డలు కూడా, ఎవరైనా పిల్లలు కూడా అవిశ్వాసపు మాటలు మీ నోటికి రాను, నేను ఫెయిల్ అయిపోతానేమో, చదువులో నెగ్గనేమో, నా బ్రతికింతనేమో అనుకోవద్దు. భయము నిన్ను ఎంతైనా పీడించద్ది. భయము నిన్ను ఎంత జ్ఞానం కలిగినోడమైనా నువ్వు నిలబడలేవు. భయమును నువ్వు ఎంత పాడగలిగినోడైనా భయపడ్డానుకో పాడలేడండి. హల్లెలూయా. ఒకసారి ప్రసాద్ గారు మేము పెళ్ళికి వెళ్ళామండి. నేనప్పుడే ఫస్ట్ సింగరు, ఆయన అప్పుడే కీబోర్డు వాయింది. ఇంకా చెప్పాలంటే ఆయనకి సరిగ్గా రాదు, నాకు సరిగ్గా రాదు. అద్భుతమైన టీం మేము. తిన్నారు అప్పుడు. ఇంతగా ఆ పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళికి మ్యారేజ్ రిజిస్టర్ వచ్చాడండి ఒక అతను. అతను ఎవరో తెలుసండి? పెద్ద కీబోర్డ్ ప్లేయర్, పంగిడి పరంజ్యోతి అన్న. దిద్దుకూరు వెళ్ళాం పెళ్ళికి. మనం వచ్చింది కూడా మర్చిపోతున్నాడు ఇంకా. ఎందుకంటే పెద్ద కీబోర్డ్ ప్లేయర్, అకాడమిక్ ప్లేయర్ అండి ఆయన. అప్పటికే మాకు దడ, మాకు జతకి కొవ్వూరులో గాంధీ అని ఒక అతను తెచ్చుకున్నాం. నా డబ్బులు, ఆయన డబ్బులు, పిల్లు, భోజనం అన్నీ మనోడు పట్టుకుపోయాడు మొత్తం. భోజనం చేసిన తర్వాత అనేవాడు, అన్న చాలా బాగున్నాయి. మేమేమో అతనికి పాస్టర్ గారు లాగా పరిచయం చేసేవాళ్ళం. ప్యాడ్స్ ప్లేయర్కి కాళ్ళ దగ్గర కూర్చుండిపోయాడు అవసరమైతే. అన్న బూర్లు చాలా బాగున్నాయి, భోజనం చాలా బాగుంది, ఈ మీటింగ్కి ఇచ్చే ఆఫరింగ్తో పాటు కొంచెం ఏమైనా కొంచెం పార్సల్ చేసి పంపిస్తారనేవాడు. అలాగేనన్నా అని చేతులు కట్టేసి పార్సల్ చేసి ఇచ్చేసేవాడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే బెడ్రూమ్లో పడుకుని ఉన్నాడండి. పక్కనే బండి పెట్టుకుని పడుకుని ఉన్నాడు మంచం పక్కన. అప్పుడు అర్థమైపోయాను గొడవ, ఇంకా పిలవడం మానేసి. మా డబ్బులన్నీ సగం ఆయనే పట్టుకుపోయాడు. కానీ యేసుప్రభు ఇంకొక రకంగా ఇచ్చాడు అనుకోండి. భయం అండి. ప్రసాద్ గారు సరిగ్గా వాయించలేకపోతున్నాను, నేను పాడలేకపోతున్నాను. ఎందుకంటే పెద్ద కీబోర్డ్ ప్లేయర్ ఉన్నారు, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఉంటే నాకేంటి, నాకు నేర్పింది నేను వాయిస్తానని మేము వాయించేసామనుకోండి, వాయించాడు అనుకోండి వచ్చేస్తుంది. ఆయన ఉంటే నాకేంటని పాడేశాను అనుకోండి, పాడేయగలుగుతాం. భయము మన టాలెంట్ను కూడా అణిచేస్తుంది. భయము మనలో ఉన్న విశ్వాసాన్ని కూడా అణిచేస్తుంది. భయము దేవుని బట్టి ఏవి చేయకుండా మనం చేసేస్తుంది. ఒక మాట చెప్తాను చూడండి, కొన్ని మాటలు మనం చూసుకుందాం చూడండి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం చదవండి. 2వ రాజులు 4వ అధ్యాయం మొదటి నుండి చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఆయన అడిగారు. దైవజనుడు, నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. హలో, ఏముందని. కొంతమందికి విశ్వాసం లేనప్పుడు మనం విశ్వాసం నేర్పించవచ్చు. విశ్వాసం మనం పలికినా కూడా దేవుడు కార్యం చేస్తాడు. నీ ఇంట్లో ఏముందని. నూనె కుండ ఒకటి ఉందయ్యా. విషయం చెప్పమంటారా? ఉండాల్సిందే ఉంది. నూనె కుండ ఒకటి ఉందనంటే వెంటనే దైవజనుడు, నూనె కుండ ఉందా, బంగారం వెండి డబ్బు ఏం లేవా, నీ భర్త తరపున వచ్చిన డబ్బులు ఏం లేవా అన్నాడా? సరే, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాత్రలు అడిగి తీసుకొచ్చి తలుపేసుకుని
అందులో నూనె పోస్తా ఉండండి, నిండిపోద్ది. వచ్చిన తర్వాత మొత్తం ఆ నూనె అంతా కూడా అమ్మేసి మిగిలిన డబ్బుతో నీవు నీ కుటుంబం ఏమవ్వాలి? పోషించబడాలి. అంటే దైవజనుడి కంటండి అప్పులు తీర్చేగా ఎంత డబ్బు మిగులుతుందో తెలుసంట. ఆ డబ్బు, అమ్మిన డబ్బు ఎంతో తెలుసండి, లైఫ్ టైం అలా బ్రతకడానికి కావలసినంత డబ్బు వచ్చిందంటే అది అమ్మితే. ఎంత డబ్బు వచ్చిందంటండి? ఎవరు విశ్వాసం ద్వారా జరిగింది అక్కడ కార్యం? ఎలీషా గారి విశ్వాసం ద్వారా. వాళ్ళు కూడా తలుపేసుకోమన్నాడండి, నూనె ఏమంటున్నాడండి, పాత్రలు తెమ్మన్నాడు. ఉన్నది చిన్న నూనె కుండా. పాస్టర్ గారు పాత్రలు ఎందుకండి, మూతలు కూడా తెమ్మంటారండి, సేమండి అండి, ఎత్తడి అండి, కొండకి తీసుకురామంటారండి, టెంటర్స్ దగ్గర వెళ్ళి అద్దెకి తెచ్చుకోమండి. ఇన్ని ప్రశ్నలు వేస్తాం, అందుకే మన కార్యాలు జరగవు. అమ్మ చిన్న నూనె డబ్బా ఉంది, లోపలికి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయండి అన్న. ఓకే అలాగే అన్న, లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి అందులో నూనె వేసేస్తాం అని అనాలి. దైవజనుడు చెప్పగానే వెంటనే ఏం చేయాలి? ఫలానా జాబ్, ఫలానా కంపెనీలో జాబ్ ఉందాం పెట్టుకుంటే నాకు ఇస్తారా జాబు, నా డిగ్రీ అని ఓ సబ్జెక్ట్ ఆగిపోయి. ఇన్ని క్వశ్చన్లు ఎందుకు? నువ్వు వెళ్తే నీకు దేవుడు ఎదుట ఏం చేస్తాడు? పాత్రలు నిండిపోగానే తలుపు తీసేయమంటారండి అయ్యారు. తీసేసి ఏం చేయమంటారు? నూనె నేను ఎత్తి మీద, మీ పిల్లోడిని ఎత్తి మీద, నాన్న ఎత్తి మీద వేసేయండి అమ్మ. ఇన్ని ప్రశ్నలు ఏం చేయకూడదు? నూనె అమ్మేయమన్నాడు. అమ్మేసిన తర్వాత అప్పులు తీర్చేయమన్నాడు. వాళ్ళ పరిస్థితి ఎంత క్రిటికల్గా మారిపోయిందంటే అప్పులో డబ్బులు ఇవ్వట్లేదని పిల్లోళ్ళని తీసుకెళ్ళిపోయే అంత పరిస్థితి, బానిసత్వం. ఒక్క దైవజనుడు నోటి మాటతో, విశ్వాస పలుకుతో దేవుని బిడ్డలారా మొత్తం చరిత్ర మారిపోయిందా లేదా? అయితే వాళ్ళు విత్తుకున్నారు కూడా. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు కాదు, ఒబద్య. ఈ ఒబద్య దేవుని బిడ్డలారా 50 మంది ప్రవక్తల్ని పోగు చేసి ఆహాబు యెజబెలు దేవుని సేవకులను చంపేస్తున్న టైంలో గుహల్లో పెట్టి 100 మందిని 50 మందిని ఏం చేశాడంటే పోషించాడంట. ఆ విత్తుకున్న దాన్ని ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు నీ నోట్లో ఉంది అభిషేకం అంతా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎక్కడుందండి అభిషేకం అంతా? చెప్పట్లేదు. నా నోట్లో అనండి. ఈ నోట్లో అంత పవర్ ఉంది. అర్థమవుతుందా? విశ్వసించండి, పలకండి. అగ్ని అయినా కాల్చజాలదు, సంద్రాలైన పాయలేను, తుఫానైన నిమ్మలించెను, తుఫానైనా ఆరాధన ఆరాధన పాస్టర్ గారండి బలంగా వాడబడుతున్న దైవజనుడు ఒక ఊర్లో ఉన్నారండి. చాలా బాధతో, వేదనతో, కన్నీళ్ళతో నడుము నొప్పి వచ్చేసి 3 నెలల వరకు డాక్టర్ గారు లేవద్దు, నువ్వు అసలు మీటింగ్స్కి వెళ్ళొద్దని చెప్పారంట. ఎవరో ఆరాధన చేస్తూ ఉంటుండగా, ఎవరు నన్ను ఏమీ చెయ్యరు, తెగులు కూడా దిగులు రే తెగులు కూడా. ఆ పాట పట్టుకుని ఆరాధన చేసింటే దైవజనుడు స్వస్థత వచ్చేసిందంటే. హల్లెలూయా.
నేను అక్కడ మీటింగ్కి వెళ్తే వాళ్ళ ఊరు పిలిపించాడండి, వాళ్ళ విశ్వాసంతో పిలిపించుకుని. ఇంటికి వెళ్ళగానే మంచం మీద పడుకుని ఉన్నాడు. తమ్ముడు, ఆ ఒక్క మాట నన్ను బలపరిచేసింది. తెగులు కూడా దిగులు చెందడం ఏంటి, ఎలా రాశానో నాకు తెలియదండి. అది చందులు ఛందస్సులు తెలుగులో ఇవన్నీ మనకు తెలియదండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తే ఆ మాటలు పనిచేసినాయి. ఎప్పుడైనా ఈ మాట పాడుకున్నావా? మా పాస్టర్ గారు రాశారు ఈ పాట, మా పాస్టర్ గారు డేవిడ్ ప్యాన్స్ గారు, మా పాస్టర్ గారు రాశారు ఈ పాట. ఎందుకు? పాటల పుస్తకం అక్కడ పెట్టి ఆ పాటలు పెట్టి అగరపల్లు పెట్టి దండ పెట్టుకో రోజు ఇలాగా, మా పాస్టర్ గారు రాశారు. ఏం జరుగుతుంది? పలకాలి కదా, నోటితో ఒప్పుకోవాలి కదా. అగ్ని అయినా కాల్చాలి, సముద్రాలైనా తుఫాన్ అయినా ఎందుకు నిమ్మలిస్తుంది? ఏముందండి? పలకండి బాబు. ఐఎమ్ ఏ టెంపుల్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్, ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. విశ్వాసంతో పలకండి. నా లోపల క్రీస్తున్నాడు, నేను దేవుని శరీరమై ఉన్నాను, దేవుని ఆలయమై ఉన్నాను, దేవుని కుమారుడై ఉన్నాను. ఈ మాటలు మనకు రా. ఎవరి పిల్లలు? నేనా? జ్యోతాల పిల్లనే. ఎవరి కొడుకు? నేనా? చంద్రరావు గారి కొడుకుని, దేవుని కొడుకుని, దేవుని కుమారుణ్ణి, దేవుని బిడ్డని. ఆ మాట రాదే అసలే. ఇంకా చెప్పాలంటే నేను యోధా గోత్రపు సింహపు పిల్లని. ఇందులోనే బలం ఉందండి. సీక్రెట్ ఇక్కడే ఉంది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీరసం అంతా నీ చెప్తాం. ఎన్ని తలచినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. ఇది ఇష్టం లేదా పాట పాడతాక మీకు ఎవరికే? ఎక్కడుందండి మొత్తం చెప్పాలి. ఇప్పుడు ఇలా అంటారా? కూటమి అయిపోగానే అవిశ్వాస మాటలు వచ్చేస్తాయి. రానివ్వకండి. ఎవరన్నా మాట్లాడనివ్వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఒక అన్న వచ్చి అన్నాడు, ఆ తమ్ముడు ఇక్కడి నుంచి తమ్ముడు ఇటు బలిపీఠం ఉంది తమ్ముడు, ఆ చివరిదాకా పెద్ద మందిరం తమ్ముడు, అది మరి నేను బ్రతకుండగా కట్టబడద్దో లేదో నాకు తెలియదు కానీ పెద్ద మందిరం తమ్ముడు అన్నాడు. నిజమేనన్నా మీకు వచ్చింది పెద్ద మందిరమే, కరెక్టే. దేవుడు కడతాడు, పక్క స్థలాలు కూడా దేవుడు ఇస్తాడు. నోట్లో ఉందండి పవరా. సింపుల్గా మోషే ఒక మాట అన్నాడు, చూపిస్తాను చూడండి. 14వ అధ్యాయం నిర్గమకాండం. చదవండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూచుడి. చూడండి, ఎదురుగుండా సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం. వాళ్ళు సముద్రం దాటి వెళ్ళిపోతుంటే, వెళ్ళిపోయిన తర్వాత ఫరో మరలా వాళ్ళని ప్రేరేపిస్తే సైన్యం వచ్చేస్తుంది. ముందు ఇప్పుడు దాటి వెళ్ళిపోవాలి, తప్పించుకుని వచ్చారు. 430 సంవత్సరాల బానిసత్వం నుంచి వచ్చారు. వస్తుంటే వెళుతున్నారు ప్రియులరా. వెళుతుంటే ముందేముంది తెలుసండి? దారినివ్వని సముద్రం ఉంది. ఏముందండి? దారినివ్వని సముద్రం ఉందండి. ఈ సముద్రం ఉంటే ప్రియులరా, మోషే ఏమన్నాడు తెలుసండి? అంతకుముందు ఎప్పుడన్నా పాయలు చేశాడా? అదే తొలిగా వచ్చాడు. మీరు ఈరోజు చూస్తున్న ఐగుప్తునిక మీద కనపడరు, ఓరకనే నిలిచి మీకు యెహోవా కలగచేయ రక్షణని. అంటే దాని అర్థం ఏంటి? తలకో మాట అవిశ్వాసపు మాటలు మాట్లాడకండి. మౌనం ఉండి, నాతో ఏకీభవించకపోయినా పర్లేదు, మౌనం ఉండి దేవుడు కలగచేయ రక్షణ మీరు చూడండి. ఇప్పుడు మీకు కనబడుతున్న ఐగుప్తునిక మీదట నేను అంటాను, యేసు నామములో మీ జీవితంలో ఎంతవరకు వస్తున్న ఐగుప్తి శ్రమ, ఐగుప్తి అప్పు, ఐగుప్తి వ్యాధి, ఐగుప్తుడు ఈరోజు సమాధి చేయబడబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున బట్ట. ఏం చేయబడుతున్నాడు ఐగుప్తుడు? 28 చదవండి. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఏమన్నాడు? మీరు కనబడుతున్న ఐగుప్తుడు ఒక్కడ కూడా ఇంకా మిగిలి ఉండడు. మీరు చూడరు, ఒక్కడైనా మిగిలాడా? చెప్పండి. ఏం చేశాడు మోషే? 40 రోజులు ఉపవాసం ఉండి, నాయన ఐగుప్తిలో లార్డ్ జీసస్, లార్డ్ ఆఫ్ లార్డ్, గ్లోరీ టు గాడ్ అన్నాడా?
ఏం చేశాడండి? అప్పుడు దేవుడు కూడా ఏమన్నా తెలుసా, మొర పెడుతుంటే, నాకు మొర పెడతావేంటి, సాగిపో. నువ్వు పలికావుగా ఇందాక ఇంకా ఐగుప్తుడు కనబడ్డని, నువ్వు పలికావుగా వాళ్ళు ఇంకొండరని, నాకు మొర పెట్టుకో, సాగిపో సాగిపో. నీకు పలికింది ఆల్రెడీ ప్రమోట్ చేశాను, ఇచ్చాను. ప్రైజ్ లార్డ్. పరిస్థితులు ఎలా ఉన్నా ఇలా పలకాలి. చేతిలో జున్ను ఉండి, చేతిలో ఐస్ క్రీమ్ ఉండి, ఎదురుగుండా తండూరి బిర్యానీ ఉండి, అది ఉండి ఇది ఉండి, ఓ రాజా స్తోత్రం, కల్వరి గ్లోరీ హల్. అప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు ఏం చేయాలి, అలా కాదు. కల్వరికి గ్లోరీకి వాళ్ళ సంబంధం. కల్వరి గ్లోరీ హాల్, సిలువ రక్తం చేయ, కలవ రక్తం, అయ్యి బాబాయ్ కొబ్బరి నూనె రక్తం చేయమంటుందండి ఒక ఆవిడ. మన ఎక్కడుందండి పవరు చెప్పండి? చతికిల్లి పడిపోయిన వ్యాపారం దగ్గరికి వెళ్ళి పలుకు, వ్యాపారం వృద్ధి పొందుతుంది, వ్యాపారం దీవించబడుతుంది, వ్యాపారం ఆశ్రయించబడుతుంది, ఇక మీదట లాభాలే వస్తాయి. మీకు 3 నెలల టైం ఇచ్చాడు దేవుడు. ఇంకొక మాట కూడా పలు, ఈ సంవత్సరంలో 2025లో నేను కొత్త ఆత్మల మందిరానికి తీసుకొస్తాను. ఎవరన్నా వెంటనే నువ్వా, నీ ముఖమా, నా ముఖమే, నేనే పేరు పెట్టి పిలవబడతాను, నేనే తీసుకొస్తాను చూడు, నువ్వు కళ్ళతో చూస్తావు. ఒక మాట చెప్పనా, ఎలీషా గారు అన్నారండి, చాలా నష్టం కలిగిపోయి ఎలీషా మీద రాజు కోపం పెట్టేసుకుని చాలా కోపంతో మండిపోతున్నాడు. ఎలీషా అంటాడు, రేపు ఉదయానికి ఒక మాణిక మెత్తన పిండి రూపాయికి అమ్మబడతాయి అన్నాడు. ఈయనంటాడో, రాజుగారు ఎవరి చేతి మీద అనుకున్నాడు ఆ వ్యక్తి అంటాడో, ఆకాశపు తూములు ఇప్పేసినా కూడా అలా జరగదు. నిజమే, తూచండి తొందరగానే, నిజమే తూచు, ఆకాశ తూములు ఇప్పుడు జరగవు, తూచు అన్నాడా? ఏమన్నాడు తెలుసా, జరుగుతుంది, నువ్వు చూస్తాగాని తినవన్నాడు. అందరూ దేవుని బిడ్డలు అక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటే మనోడిని తొక్కేశారు, చచ్చాడు. నువ్వు చూస్తావు కానీ ఇంత కరువులో మాణికల మెత్తన పిండి, 1 కేజీ పిండి రూపాయికి అమ్మబడుతుందని చెప్పాడండి దైవజనుడు. అంత కరువులో రేపు చూడండి, తలకాయకి ఒక ఇంటికి ఒక మెత్తన పిండి రూపాయికి అమ్మబడద్దు అన్నాడు. మరుసటి రోజు జరిగిపోయిందండి. అంత కరువులో పలకొచ్చా? దేశమంతా కరువు అంట, దేశమంతా నష్టం అంట, దేశమంతా ఇబ్బంది అంట. అలాంటి కరువులో ఫెయిత్తో, విశ్వాసంతో నేను విత్తనం వేస్తానని చెప్పి ఇస్సాకుని విత్తనం వేసి, అంత భయంకరమైన కరువులో అల్లాడిపోతున్న టైంలో, రూపాయి లేని టైంలో, ప్రజలందరూ భయంకరమైపోతున్న టైంలో 100 పంట కోసం పెట్టాను. గట్టిగా చప్పలు కొడితే దేవుని మహిమపరచు. ఎప్పుడు మరి డెల్టా అండి ఇచ్చేసిన దగ్గర డ్యామ్ ఎత్తేస్తే నీళ్ళు వచ్చేస్తాయండి, కాలువకి ఆకుమడి వేసి పండి, అప్పుడు కాదండి, కరువు కాలంలో రూపాయి లేని ఇంకొక ఖరీదని మాట చెప్పనా, నువ్వు ప్రయత్నిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఇస్సాకు వేరే దేశంలో ఉన్నాడు, వినండి, అక్కడ వ్యవసాయం సంగతి ఎవరికి తెలుస్తుంది? ఆడు ముఖం ఇదైపోయింది, రే ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, ఇక్కడ ఇన్ని సంవత్సరాలు దున్నుతున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి పంట 100 పంట ఎప్పుడైనా కోసారు సుబ్బారావు, అప్పరావు, పోసావు ఎప్పుడన్నా అని ఒకటితో ఒకడు మాట్లాడుకున్నాడు. కుయలేదు. విశ్వాసంతో, ప్రార్థనాపూర్వక విశ్వాసంతో ఇస్సాకు విత్తనం వేస్తే కరువు కాలంలో ఏం కోసాడంట? హల్లెలూయా. అయ్యారు కట్లేరుకుంటాకి వచ్చిందండి. అమ్మా ఏంటి సంగతి? కొంచెం నీళ్ళు పట్టి రావడం కదా అమ్మా, టిఫిన్ రెడీ చేసి తీసుకురా, చిన్న అప్పం. అయ్యా యెహోవా జీవంతోడయ్యా, పట్టెడు పిండి అనండి. పట్టెడు పిండి అంటే ఎంత? మన చేతులు చిన్నవి, ఇజ్రాయేల్ చేతులు కొంచెం పెద్ద. పట్టెడు పిండి. ఇంత పిండిలో నాకు తెలిసి మనం తింటాం కదా చెక్కవాడలో, అంతంత అప్పడాలు ఎన్ని వస్తాయి? పట్టెడు పిండి అండి. ఆ పిండిలో నీళ్ళు కలిపేది ఎంత అవుద్ది? దాన్ని 3 ఉండలు చేస్తే జేమ్స్ అమ్ముతున్నారు కానీ చంచని జేమ్స్ అనుకున్నాను నేను, జేమ్స్ కదా, అంతంత ఉండలు వస్తాయి కదండి. అంటాడో ముందు నాకు అందులోనే ఒక ఉండ, ముందు నాకు ఒక అట్టేసి, చెక్కవడ 007 కింద ఉంటుంది, ఎంత ఉంటుంది
హల్లెలూయా. ఈమె విశ్వాసంతో దైవజనుడు పలికాడు. ఏం బిడ్డలారా, వెళ్ళిపోయి మొదటప్పుడు మెసేజ్ దైవజనుడికి ఇస్తే బ్లుక్ 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 అని చెప్పి పిండేమవుతుందండి, తీస్తా ఉంటుంటే అందరూ అంటలు తీస్తా ఉంటుంటే, బుడ్డు దగ్గరికి వెళ్ళి నూనె అందులోకి వెళ్ళి అందులో తీస్తా ఉంటుంటే తీస్తా ఉంటుంటే తీస్తా ఉంటుంటే మొదలైపోయిన పిండే బయట పప్పున అనుకోబెట్టుకోవాల్సిన అవసరం లేదు. రుబ్బరోల దగ్గరికి వెళ్ళి ఇలా రుబ్బాల్సిన అవసరం లేదు. మిక్సీలేసి గిర్రమనాల్సిన అవసరం లేదు. పొద్దుటే రెడీగా అట్ల పైన ఈవిడ ఎప్పుడైతే రెడీ చేసి పొయ్యి అంటిస్తుందో పిండి వచ్చేస్తుంది. మరలా చిచ్చి అది సారేపతి విధవరాలు దేవుని బిడ్డలారా, ఆమెకు వచ్చిన పిండి అంత ఫ్రెష్ పిండి ఇంకెక్కడ లేదండి. మనమైనా ఈ రోజు రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 3 రోజులు అట్లు వేసుకుని పులిసిపోయి కూడా తినేసి తలుపులు వేసుకుని తినేసి వాళ్ళు 2 మంది ఉన్నారు. విషయం చెప్పమంటారా, ఒక్క కూరగిన్నెడు అలా తీస్తుంటే పిండి అలా వేసేస్తుంటే ఫ్రెష్గా ఉన్న పిండి మళ్ళీ వచ్చేస్తుందండి అండి. ఒక్క బుడ్డెడు నూనె ఇలా తీస్తుంటే దేవుని బిడ్డలారా, ఫ్రెష్ నూనె మరలా వచ్చేస్తుంది. 3 నెలలకు ఒకసారి డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నాం నూనె మేము 3 నెలల్లో నిల్వ. కానీ ఆమె పిండి నూనె ఫ్రెష్ అండి బాబు. బా ఎంత చిన్న రొట్టు, నిలవైపోయిన రొట్టు ఏదో కొద్దిగా ఉన్న పిండి దైవజనుడికి పెట్టి పోషిస్తే వీళ్ళు ఏమనుకో తెలుసా, చచ్చిపోదాం, ఆ మొదటట్టు మనమే తినేద్దాం, ఆ మొదటి జీతం మనమే తినేద్దాం, ఆ మొదటి దశ భాగం మనమే తినేద్దాం, ఆ మొదటి మింగేయాలి మనం. తొట్టు మింగేస్తుంది నిన్ను. తొట్టా లేనరా, ఏమైపోయింది తొట్టు? ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. ఎలా జరిగింది? ఆవిడికి తెలియదు అంత అద్భుతం జరుగుతుందని, దైవజనుడికి తెలుసు. నీకు విశ్వాసం లేనప్పుడు ఇతరులు ఎవరైనా విశ్వాసంతో పలుకుతున్నప్పుడు నేను చేయాలి. మా దగ్గర ఉండేవాడంటే కంగారుగాడు ఒకడు. ఓ రోజు వాక్యం అని ఏటీఎం పట్టుకెళ్ళి, మీకు అర్థమైపోతుంది. ఆవిడ ఏటీఎం పట్టుకెళ్ళి సరే పెడతాను అక్కడ పెడతాను డబ్బులు ఏం పని చూద్దాం. మీకు విషయం చెప్పమంటారా, ₹1 లేదండి ఆడి దగ్గర. మీరు నమ్మరు, ఏటీఎం పట్టుకెళ్ళి ఒక రోజు మెసేజ్ మీరు అందులో పెడితే 8,000 ఉన్నాయండి మనోడు. మనోడు ఎంత కంగారో తెలుసండి. వస్తానే బేకరీకి వెళ్ళిపోయి పప్పలు అయ్యండి, కేకులు ఎన్ని కొనుక్కొని తిను అండి. ఏంట్రా ఈ కంగారు ఏంటంటే, డబ్బులు పడిపోయింది ఏటీఎంలో. ఎక్కడుందండి విశ్వాసం? నిన్ను శపించుకోకు, మీ పిల్లలు శపించుకో. నా బిడ్డ ఉన్నతమైన స్థితిలో ఉంటాడో, నా కూతురు ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. చాలామంది అంటారు, నువ్వు ఇలా ఆశలేసానికి ఏ బద్దకొస్తాడో, కూర్చుంటే ముట్టుకే, లెగిస్తే ముట్టుకేసి కూడా వస్తాడు నీకు అనాలి. మీరేం చేయాలి తెలుసు, ఆడపిల్ల క్యాన్సర్ డేవిడ్ అని చెప్పాడు, నాకు క్యాన్సర్ అనరే. వివాహం వయసు వచ్చిన ఆడపిల్ల క్యాన్సర్ వేస్తున్నాములో, నాకు ముట్టుగా వేసేవాడు రాడు, పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు వస్తాడు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. మీ తల్లిదండ్రులు అంటారు మిమ్మల్ని, మీకు గయ్యాలి భార్య వస్తుంది. ఆగో క్యాన్సర్. డేవిడ్ అని చెప్పాడు, నాకు గయ్యాలి భార్య రాదు, ప్రేమగల భార్య వస్తుంది. ఇప్పుడు వచ్చేసిన వాళ్ళ సంగతి మనం ఏం చేయలేం, ప్రార్థన చేసుకోండి. రావాల్సిన వాళ్ళ కోసం చెప్తున్నాను, అందుకే నేను. హల్లెలూయా గట్టిగా చెప్పండి గట్టిగా. ఎందులో ఉంది చెప్పండి గట్టిగా. అప్పులోడు వచ్చి అడుగుతున్నాడు, కడతావు ఆగో. పెద్ద ఆయన్ని అడిగాను, 3 నెలలు టైం పెట్టాను. డిసెంబర్ 31కి ఏదైనా తేలుతుంది. 1వ తారీఖు 2వ తారీఖు కనపడవు, మధ్యలో కనపడక ఇంకా అస్తమాట వచ్చి పిల్లకో కావాలా డబ్బులు, 2వ తారీఖు కనపడు, 2వ తారీఖు మిస్ అయితే ఇంక రాకో. ప్రైజ్ లార్డ్. నువ్వు అలా డేట్ పెట్టు. అయ్యగారికి బాగా తెలుసు, ప్రసాద్ అయ్యగారికి యెహోషువ కమలాకర్ గారండి. ఒక రోజున 1,50,000 అప్పు ఉందంట. బాగా ప్రేయర్ చేసుకుంటే, ఈ పాటలు పాడే వాళ్ళందరూ 1,50,000 ఉంటాయేమో, నాకు ఫస్ట్లో అంతే ఉండేది. బాగా ప్రేయర్ చేసుకుంటే అక్టోబర్ 28వ తారీఖున 8:30కి నీ అప్పు తీరుస్తానని దేవుడు చెప్పాడు. స్పష్టంగా కూర్చుని ఉన్నారంట వాళ్ళ మిస్సెస్ గారు, సుజాత గారు. ఏంటంటే అలా కూర్చున్నారు, 8కి కూర్చుని ఉన్నారంట. దేవుడు ఈరోజు 8:30కి అప్పు తీరుస్తాన్నాడు, అందుకే నా ప్రేయర్ అంతా ముగించుకుని బయటకు వచ్చి ప్రేయర్ హాల్లో బయట కూర్చున్నాను,
దేవుడు ఎలా అప్పు తీరుస్తాడో, ఎలా కార్యం చేస్తాడో చూద్దామని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. కూర్చున్నాడు. 8:25 అయింది. కొద్దిగా అవిశ్వాసం. ఎన్ని గంటలకు తీరుస్తా అన్నాడు? దేవుడు బిఫోర్ ఉండడో ఆఫ్టర్ ఉండడో, రైట్ టైంలో. హల్లెలూయా. 8:25 అయిందంట. చప్పట్లు కొట్టరే. ఎవరో చేంజ్ చేస్తున్నారంట, తలుపు కొట్టారంట. ఇంతకీ అతను ఎవరంటే సంఘంలో ఒక విశ్వాసి. పుట్టినరోజు అంట ప్రార్థన చేయించుకుంటూ వచ్చాడు. అప్పు తీర్చేవాడు కాదు అని తలుపు కొట్టి అప్పు పుట్టినరోజు ప్రార్థన చేయించుకొస్తే ఆయనకు స్వీట్లు ఇష్టమంట. ప్రార్థన చేసిన స్వీట్ బాక్స్ ఇచ్చారంట. తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇంకో స్వీట్ బాక్స్ ఉందండి పక్కన. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ స్వీట్ బాక్స్ ఏంటో చూద్దామని ఓపెన్ చేస్తే 3 లక్షల రూపాయలు కానుకుందంటాను. కొట్టండి గట్టిగా. మనుషులను నమ్మిన బాధ మిగులును, రాజులను నమ్మిన యెహోవాను. ఇలా పాడుతున్నప్పుడు ఎప్పుడైనా మీ అంతటి మీరు లేచి డాన్స్ చేశారనుకోండి, మీకు కృప దొరుకుతుంది. అప్పుడు అలా పాడుతున్నప్పుడు లెగిసిపోవాలి. ఒకరు లేవడం చూసి అందరూ లెగిసిపోయి నాట్యం పెట్టి అదే కూర్చుని పోవాలి. అప్పుడు మీరు స్పిరిచువల్గా కట్టబడినట్టు. హల్లెలూయా. ఏమనిపించాలి దేవుడు చేసిన కార్యానికి? కళ్ళలో నీళ్లు తిరిగిపోయినాయి దైవజనుడికి. ప్రైజ్ ది లార్డ్. బిఫోర్ కాదు, రైట్ టైం. నేను అనుకున్న బహుశా నీ జీవితంలో కార్యం చేసే రైట్ టైం ఏమోదే. ప్రైజ్ ది లార్డ్. పలకండి విశ్వాసంతో. మనుషులను నమ్మిన బాధ మిగులును, రాజులను యెహోవాను. మీరు ఇలా అలా చేస్తే, ప్రతి మాటతో ఏకీభవిస్తే, వాక్యములో ఉన్న జీవం మీ కుటుంబాల్లోకి, మీ బిడ్డల్లోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఓకేనా ప్రియులారా? వినండి, జాగ్రత్త గమనించండి. ఏం జరిగిందండి? విశ్వాసం. నోటితో ఒప్పుకుంటే దేవుడు. చివరికి ఒక్క మాట చెబుతాను, నాకు ఇంకా చెప్పాలని చాలా ఉంది. ఒకసారి చూడండి. సరే, ఆదికాండం 35:18 తర్వాత ద్వితీయోపదేశకాండం 33:12 కూడా చదవాలి. ఆదికాండం 35:18. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. చూడండి, ఆమె బెనోని అంది. అందరూ అనండి. అంటే దుఃఖపుత్రుడు కదా. పలకడమే యాకోబు ఏమన్నాడు? బెనోని నన్ను పెట్టావులే, బెన్యామీను కూడా ఉంచు. ఆ మాటను అసలు తన భార్య పెట్టిన మాటని ఒక్కసారి కూడా ఒప్పుకోవడం ఏం లేదు అతనికి. బెనోని కాదు అనండి ఆ మాట. బెనోని అంటే దుఃఖపుత్రుడు, బెన్యామీన్ అంటే కుడి చేతి పుత్రుడు. సరే, అలా అన్నందుకు ఈ బెన్యామీన్కి ఏమన్నా జరిగిందా? ద్వితీయోపదేశకాండం 33:12 చదవండి.
బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఏం ఆశీర్వాదం అండి ఇది. నాట నుండి అక్కడ యాకోబు పలికిన నాట నుండి ఎస్తేరు పుస్తకం వరకు కూడా, ఎస్తేరు గ్రంథం వరకు, ఇదిగో ఆ యూదుడైన మొర్దెకై ఆ గేటు దగ్గర ఉన్నంత కాలం నాకు ఈ పదము ద్వారా ఎవరన్నారు తెలుసండి? హామాన్ అన్నాడు. ఒక విషయం చెప్పమంటారా? హామాను ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు. మొర్దెకై ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మెన్. మరి ఇతనికేంటండి? అతని తీయించాలంటే తీయించవచ్చు, మొర్దెకైని లేపేయాలంటే లేపేయచ్చు, మొర్దెకైని అక్కడి నుంచి తీసేయచ్చు. అతనికి గేట్ దగ్గర ఉన్నంత కాలం నాకు ఆ పదవి ద్వారా ఉపయోగం లేదు. ఈ మొర్దెకై ఎవడో తెలుసండి? బెన్యామీను గోత్రానికి సంబంధించిన. ఇక్కడ యాకోబు పలికిన మాట ఇక్కడ నుండి అక్కడ వరకు కూడా బెన్యామీను ఎదుట ఎవడు నిలబడలేకపోతున్నాడు. బెన్యామీను పేరు చెప్తే భయం. తన భార్య అంటదండి, నీకు ఎవరి ద్వారా అధికారం నష్టం కలుగుతుందో అతడు యూదుల వంశపు వాడైతే అవశ్యముగా నువ్వు నాశనం అయిపోతావు, జయం పొందు, ఉన్నది ఒక్కగాని ఒక భర్తరా పెట్టుకోకురా బాబు అని చెప్తుంది. ఏంటి బెన్యామీన్? ఏంటి మొర్దెకై? కుడి చేతి పుత్రుడు. బెనోని అంటే దుఃఖపుత్రుడు. అంటే యాకోబు నా బిడ్డ జీవితం, నా భార్య చనిపోతూ బెనోని అని పెట్టి ఆడి జీవితం దుఃఖపుత్రుడుగా, దుఃఖం అనిపించేవాడుగా, శాపం అనిపించేవాడుగా, శాపంలో జీవించేవాడుగా, జీవితకాలం ఏడ్చేవాడుగా ఉండడం ఇష్టం లేదు. అతని పేరు బెనోని కాదు, ఈ దుఃఖపుత్రుడు అనే వ్యక్తి ఎలా మార్చబడాలంటే కుడి చేతి పుత్రుడిగా. కుడి చేతిలో రాజదండం ఉంటుందంట. సౌలు మొట్టమొదటి రాజు బెన్యామీను గోత్రానికి సంబంధించిన. దేని ద్వారా కార్యం జరిగింది? యాకోబు చేసిన విశ్వాసపు ఒప్పుకోలు ప్రార్థన. నీ నోట్లో అంత ఉంది. ధవళేశ్వరం రాజామణి గారు ఉన్నారు. మొన్న వాళ్ళ మేనోళ్ళకి యాక్సిడెంట్ అయ్యి రిబ్స్ అని కూడా మొత్తం విరిగిపోయి మొత్తం ఇంకా చివరి స్టేజ్కి వచ్చాను. పెట్టడం గ్రూపులో పెట్టగానే, దేవా నీ వ్యక్తిని బాగు చేసినందుకు స్తోత్రం అని చెప్పి మెసేజ్ పెట్టాను. ఆ మాట నమ్మిందంట. కోమాలోకి వెళ్ళిపోయి ఇంకా చనిపోతాడు ఒక గంటలో అని చెప్పిన వ్యక్తి బ్రతికి మాట్లాడడం మొదలుపెట్టాడట. ఒక మాట చెప్తాను, చిన్న మాట చెప్తాను. ఇప్పుడు సారు స్కూల్లో ఉండి ఇంగ్లీష్ మాట్లాడితేనే ఇంగ్లీష్ వచ్చినట్ట. ఇంగ్లీషు పదం పనిచేస్తుందా? బయట మాట్లాడినా పనిచేస్తుందా? చెప్పండి. ఎక్కడ మాట్లాడినా ఆ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు అంటూ ఉంటే, అర్థమైన వాళ్ళు అంటూ వాళ్ళ దగ్గర మాట్లాడితే, నువ్వు అలాగే బజార్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, షాపులో ఉన్నా, ఎక్కడ పని చేస్తున్నా నీ నోట్లో ఉన్న విశ్వాసపు మాటలు నువ్వేం చేయాలి? ఈ నెల వాయిదా కట్టలేదు, వాయిదాకి డబ్బుల నుంచి ఎక్కడుతుంది. చాలా భయంగా ఉంది, చాలా భయం. మీరు ఏమనుకోవాలి తెలుసా? అకృష్ణ గారు ఒక మాట చెప్పారు, మీకు చెప్తాను, అది పట్టుకోండి. మన బిల్లులు ఎలా కట్టాలని తలకాయ పోటు మనకు కాదంట. నా పిల్లోడికి ఎలా బిల్లు కట్టాలని తలకాయ పోటు ఎవరికంట? ఆయనకే తలకాయ పోటు. బలపరచడానికి ఒక మాట చెప్పనా? రాజమండ్రిలో మందిరం కడుతుంటే దైవజనుడు అగస్టిన్ గారు ప్రార్థన చేసి, యేసుబాబు అని ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుబాబు, దేవుడు అన్నీ చూసుకుంటాడు, నేను వెళ్ళిపోతున్నాను, సిమెంట్ బస్తాలు ఏం లేవు, దేవుడు చూసుకుంటాడు. ఆయన అలాగే చెప్తాడు, చూసుకుంటాడు అని మీటింగ్కి వెళ్ళిపోయాడు. విజయకృష్ణ గారు ఏమో ఆ వంటగదిలోకి వెళ్ళి బియ్యం చూడమన్నారంట. రైస్ చూడమంటే బియ్యం పెట్టి ఖాళీ ఉందంట వంట చేయడానికి. ఒక 200 మంది ఉన్నారంట పన్నోళ్ళు, సంఘం వాళ్ళకి కలిపి మొత్తం. చూడమంటే ఒక్క బియ్యం గింజ లేదంట. విజయకృష్ణ గారు అన్నారంట, ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం అని చెప్పి యేసుబాబు అన్నారంట. ఏంటి అమ్మగారు, వాళ్ళందరికీ భోజనం పెట్టాలి, ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం అంటారేంటి అని చెప్పేసి, నాకెందుకులే, ఆ విశ్వాసం మాట్లాడకూడదు బాబు ఇక్కడని కాముగా ఉన్నారట. ఆ దైవజనుడి విశ్వాసం నేర్చుకున్నానండి ఆయన దగ్గర. మా పాస్టర్ గారు కూడా చర్చికి గోడలు కట్టేస్తే ప్రతి స్తంభానికి అండి కాంక్రీట్ వేసిన దానికి ఏంటి, ఈయన ఎక్కువ కొబ్బరి నూనె సిల్వేసేసేవాడు మొత్తం దానికి.
ఏ పిల్లర అవుతలేదు, ఆ పిల్లర దగ్గరికి వెళ్ళి సిలువ రక్తం చేయి, కళ్ళ రక్తం చేసి సిలువ మొత్తం స్లాబ్ వేసాడు దేవుడు. హల్లెలూయా. 2 మాటలు చెప్తాను, అయిపోయింది. ఉప్మా వండారంట, ఉప్మా పట్టుకుని వెళ్తున్నాడంటే, నాకెందుకులే బియ్యం పెట్లు, బియ్యం లేదు స్తోత్రం, ఆయనేమో సిమెంట్ బస్తాలు ఏమో లేదు స్లాబ్ అంటున్నాడు, దేవుడు చూసుకుంటాడు, మీటింగ్కి వెళ్ళిపోయాడు, మనకెందుకులే ఏసు రక్తం వెళ్ళిపోతాడు. ఎంత విశ్వాసమైన లోపల ఒకడు ఉంటాడు, మళ్ళీ మాట్లాడుతుంటాడు కదా. ఒకతను ప్లాట్ఫామ్ రిక్షా వేసుకుని వచ్చి, ప్లాట్ఫామ్ రిక్షా వేసుకుని వచ్చాడండి. వస్తున్నాడంట, దాని మీద బియ్యం మూటలు, నూనె డబ్బా, కందిపప్పు ఇవన్నీ ఉన్నాయంట. ఆ వచ్చి ఎవరు అవిశ్వాసం కూడా వాళ్ళని బలపరుస్తారు దేవుడు. యేసుబాబు గారి దగ్గరికి వచ్చి, అంటే ఇక్కడ వైవి అగస్టిన్ గారి ఇల్లు ఎక్కడండి అని అడిగాడంటే, నేను వెళ్తున్నాను బాబు అక్కడికే రా, ఉప్మా ఒకటి ఉంది పట్టుకుని వెళ్తున్నాను రా. కొంచెం దూరం వెళ్ళి అడిగాడు, అని అడిగితే, రాత్రి మా కిరాణా కొట్టు సేటు గారికి కనబడి 2 రైస్ మూటలు, నూనె డబ్బా, కందిపప్పు, కిరాణా సరుకులు వైవి అగస్టిన్ గారు నా పాస్టర్ గారికి ఇమ్మని చెప్పాడు అంటున్నాడు. మనుషులను నమ్మినా ఇది అయిపోయింది. పట్టుకుని వెళ్తున్నాడు, ఓకే మంచిదేలే, దేవుడు దర్శించాడా, ప్రజలు దేవుని స్తోత్రం అందుకు అనుకుని పట్టుకుని వెళ్తున్నాడు. అన్నే స్వయంగా నాకు చెప్పాడు, చనిపోయాడండి అన్న చెప్పాడు, నేను లేనండి అప్పుడు. తర్వాత కొద్దిసేపు అయినప్పటికీ ఈ ఉప్మా పెట్టేసి వెళ్తున్నాడు, మళ్ళీ ఈయనకి ఎదురయ్యాడు అంటాడు. ఒక పెద్ద లారీ వేసుకుని ఈయన వెళ్తుంటే, బాబు వైవి అగస్టిన్ గారు అంటారు వెళ్ళి అక్కడ అని అడిగాడు. రా బాబు తీసుకెళ్తాను, ఎక్కడికి వెళ్తున్నాడా. హల్లెలూయా. ఏంటని అడిగితే, ఒక ఇంజనీర్ గారు అంటే ఎక్కడో ఈయన మెసేజ్ విని దేవుడు దర్శించబడి మందిరం కడుతున్నప్పుడు లారీడు సిమెంట్ బస్తాల వాళ్ళని మొక్కున్నాడు. అలా బ్రతికారండి బాబు, విశ్వాసం ఎవరి మీద ఆధారపడలేదండి. లారీడు సిమెంట్ బస్తాలు స్లాబ్ అయిపోయి కూడా మిగిలిపోయి ప్లాస్టింగ్లకు కూడా అయిపోతాయి. మీకు తెలుసా, గుర్తుందా, మనం ఇక్కడ మందిరం కడుతున్నప్పుడు మనకు ఐరన్ లేదు, సిమెంట్ లేదు, ఏమీ లేదు, గోతులు మాత్రం ఉన్నాయి, అందరూ పట్టేస్తాం అందులో. గుర్తున్నాయా? గోతులు తవ్వేసాం విశ్వాసంతో. సిమెంట్ లేదు, ఇసుక లేదు. ప్రతి ఆదివారం గోతుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం వెంటనే, గొయ్యికి దూరం కూడా ప్రార్థన చేయరు, పడిపోతారేమో. గోతులు నింపాడలేదా? మందిరం కట్టిన తర్వాత జనాన్ని నింపాడలేదా? ఇంకా కట్టిన తీసుకొస్తాడు లేదా? నోట్లో ఉందండి బాబు. ఎస్బీఐ బ్యాంక్ పేర్లు చెప్పండి. అవన్నీ ఎత్తేతాడు పోతాయి, నీ నోట్లో ఉన్న బ్యాంక్ మాత్రం పెరిగిపోతాయి. నేను అబద్ధం చెప్తే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20-21 వాక్యాలు త్వరితంగా చదివండి, ముగించేసుకుని. కొంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు, ముగించమని నాకు సిగ్నల్ ఇస్తున్నారు. వాళ్ళ చెప్తాను వాళ్ళ సంగతి కూటమయ్యాక. జీవమరణములు నాలుక వశము. అదిగో జీవము మరణమును అనండి. జీవము మళ్ళీ మరణం అంటారు, బాగా ఇష్టం మీకు, ప్రీతి అది మరణం. జీవము మరణము నాలుక వశం. అంటే నాలుక ఏదంటే నేను చచ్చిపోతాను 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 అంటే ఒక దెయ్యం మన వెనకాల, ఎప్పుడు చచ్చిపోతావు ఎప్పుడు చచ్చిపోతావు ఎప్పుడు చచ్చిపోతావు ఎప్పుడు చచ్చిపోతావు. నువ్వు బ్రతకాలన్నా చావాలన్నా ఎక్కడుంది? మన పాపకి యాక్సిడెంట్ అయింది కదా, మద్దూరు అనూషకి యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు నాకు చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళి లైఫ్ 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 అని చెప్పి పలకమని చెప్తున్నాడు అండి. ఒక 2 రోజుల వరకు 3 రోజుల వరకు స్పృహలోకి రాలేదు పాప. నేను వెళ్తున్నాను, దేవుడు ఏం చేయమని ఏమని ప్రార్థన చేయమంటావు ప్రభు చెప్పు ఆ పాప కోసం అంటే, లైఫ్ అని పలుకు లైఫ్ అని పలుకంటే కరెక్ట్గా అక్కడికి వెళ్ళాం. ఆ పాప పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నారు, ఏం చెప్పట్లేదు డాక్టర్ గారు. పాస్టమ్ గారు నేను వీళ్ళు అక్కడ కొంచెం పర్మిషన్ అడిగి లైఫ్ లైఫ్ నజరేయుడైన యేసు నామములో జీవాన్ని ప్రకటిస్తున్నాం జీవాన్ని ప్రకటిస్తున్నాం జీవాన్ని ప్రకటిస్తున్నాం. మరుసటి రోజు నేను వెళ్తుంటే ఒక మీటింగ్కి 24వ తారీఖు నిర్మలా ఫోన్ చేసి, అన్నయ్య అనూష కళ్ళు తెరిసింది, మాట్లాడడం మొదలుపెట్టాను అని చెప్పాను. ప్రైజ్ లార్డ్. సెంట్ ప్యాట్రన్ అని చెప్పి ఒక వ్యక్తి అస్తమాటు నాలో జీవం ఉంది, నాలో క్రీస్తున్నాడు, నాలో ప్రభు ఉన్నాడు, నాలో క్రీస్తున్నాడు, నాలో జీవం ఉంది, నాలో ప్రభు ఉన్నాడు, నాలో క్రీస్తున్నాడు అని పలుకుతూ ఉంటాడంట. రాజుగారు, ఆ దేశంలో ఉన్న రాజుగారి యొక్క కుమారుడు చనిపోయాడంట.
చనిపోతే కావాలని ఎటగారంగా ఈ సెయింట్ ప్యాట్రన్ అనే వ్యక్తిని రాజుగారు పిలిపించి, నాలో క్రీస్తున్నాడు జీవం ఉంది అంటున్నావుగా, నా కుమారుడు చనిపోయాడు బ్రతికిస్తావని 15 రోజుల తర్వాత పిలిచాడంట. ఈయనన్నాడంట, బ్రతికిస్తాను, ఒకసారి సమాధి దగ్గర నడదాం అన్నాడంట. రాజుగారు స్టన్ అయిపోయాడంట. సరదాగా అడిగాడంట రాజుగారు, ఎన్ని రోజులైందంటండి? 15 రోజులైందంట. ఒక్కొక్క చోట అద్భుతం చేయడానికి దేవుడు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా వాడుకుంటాడు. హల్లెలూయా. వెంటనే వెళ్ళి సమాధి తవ్విస్తుంటే 15 రోజులైతే ఏమవుతుందండి? తవ్వే ముందు సెయింట్ ప్యాట్రన్ వెళ్ళి అన్నాడంట, యేసు నామములో జీవం విడుదల చేస్తున్నాను, అతనికి జీవం విడుదల గాక, పంచేను గాక, బ్రతుకును గాక అంటే, తవ్విన తర్వాత ప్రియులరా, తవ్వితే అక్కడ ఆ కుర్రోడు సజీవుడిగా లేచాడంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు. నేను ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు, నోట్లో ఎంత పవర్ ఉందో. ఆఫ్ఘనిస్తాన్లో ఒక దేవుణ్ణి నమ్ముకున్న ముస్లిం అమ్మాయిని తన 2 పిల్లల్ని తీసుకెళ్ళి, ఒకడు దేవుణ్ణి నమ్ముకుందని భర్తే చంపేసి కప్పెట్టేశాడంట. బ్రతుకున్న పిల్లలను కూడా కప్పెట్టాడు. చాలా దేవుడి మీద విశ్వాసం ఉన్న వ్యక్తులు. వేరే వాళ్ళు చనిపోతే త్రవ్వుదాం అన్నట్లుగా వెళ్ళి వేరే చోట తవ్వబోయి ఇక్కడ సమాధి ఉన్నదని సంగతి తెలియక ఆ సమాధి దగ్గర తవ్వేస్తున్నారంటండి. నెలల పిల్ల ఉందంట, పాలు తాగే పిల్ల. ఇంకొక కొన్ని సంవత్సరాల అమ్మాయి ఉందంట. వాళ్ళిద్దరూ అక్కడ లేచి నిలబడి బ్రతికే ఉన్నారంట. కప్పెట్టేసి 15 రోజులైందంట, బ్రతికే ఉన్నారంట. ఆ ఎదిగిన అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారంటండి అక్కడ ఛానల్ వాళ్ళు. ఇంటర్వ్యూ చేస్తే ఎలా బ్రతుకున్నారు మీరు ఇక్కడ అని అడిగితే ఆమె చెప్పిందంట, ప్రతిరోజు ఎవరో ఒక వ్యక్తి తెల్లని బట్టలు వేసుకుని చేతిలో గాయాలు ఉన్నాయి వచ్చి మా అమ్మగారిని లేపితే, మా అమ్మగారేమో మా చెల్లికి పాలు ఇచ్చారు, నాకేదో పెట్టేవారు, మేము బ్రతుకున్నాం, ఆయన మనం బ్రతికించాలని చెప్పాడు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో జరిగిందండి ఇది. నీ దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఎందుకింత పవరో తెలుసా మన నోటికి? చివరికి ఒక మాట చూపించి ముగించేస్తాను. ఇంకా ఉన్నాయి కానీ మీరు వినాలని ఉంది కానీ చెప్పను. ఇంకా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యం చదువు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా. చూడండి, జీవవాయువు ఊదగా నరుడేమయ్యాడు? జీవ. ఆ నోట్లో ఉన్న ఊపిరి. దేవుడితో మనం మాట్లాడాలంటే ముక్కుతో మాట్లాడతామా? అంటామా? ఎలా మాట్లాడతాం? ఆయన పెట్టిన ఊపిరి, మాటలు ఆయన పెట్టినవే, ఊపిరి ఆయన పెట్టిందే. ఇందులో ఉన్న పవర్ అంతా, నోట్లో ఉన్న పవర్ అంతా ఎవరిది? ఆయన ఊపిరే నీ లోపల ఉంది. అందుకే నువ్వు పలికే ప్రతి మాటలు ఏముంటుంది? శక్తి ఉంటుంది. శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు యోహాను దేవుని కూడా కుంటోడు, నజరేయుడైన యేసు నామములో ఎంతకాలం నుంచి ఉంటే ఇక్కడ మేము కలిగింది ఇస్తున్నాం. ఏంటి అలా కలిగింది? అథారిటీ, అధికారం, యేసు నామం, ప్రభావం, అక్కడ ఉన్న పరిస్థితులు కూడా శాసించగలిగిన ఆ పవర్ వాళ్ళకు ఉంది. నజరేయుడైన యేసు నామములో లే, దిగ్గును లేచి ఏం చేశారు తెలుసండి? గంతులు వేస్తారు. మీకు ఒక మాట చెప్పనా, ప్రసంగం విన్న తర్వాత మీరు ప్రేయర్ చేసే విధానం ఇంకా సరిగా లేదు. ప్రసంగం విన్న తర్వాత మౌనం అయిపోతున్నారు, బయటికి తిరుగుతున్నారు, అది కరెక్ట్ కాదు. ప్రసంగం విన్న తర్వాతే మాట్లాడు. దేవుడు మాట్లాడిన తర్వాత ఎవరు కయ్యేను మాట్లాడకపోతే కయ్యేనికి చాలా నష్టం కలిగింది. దేవుడు మాట్లాడిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రతిస్పందన ఉండాలి. నీ నోట్లో ఏముంది? వ్యాపారానికి వెళ్తున్నావా? ఈరోజు అన్నిటికంటే ఎక్కువ లాభం నాకు ఇస్తాడు దేవుడు, తల పైకెత్తుతాడు దేవుడు, నిలబెడతాడు దేవుడు అనుకుని వెళ్ళు. ఒకవేళ ఆ రోజు నష్టం కలిగినా దేవుడు చిత్తం అనుకుంటా, రేపైనా దేవుడు చేస్తాడు అని అనుకున్నాను, జరగలేదు, కృంగిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. విశ్వాసం, నోటితో పలకడం, ఒప్పుకోలు. ఏదైనా ఈరోజు ఒక మాట చెప్తాను, వింటారా? నా వైపు చూడండి. మోకరించగలిగితే మోకరించి, నీ మీద మనుషులు పలికిన మాటలు, నువ్వెవరి మీద పలికిన మాటలు, నీ కుటుంబం మీద, నీ భవిష్యత్తు మీద, నీ వివాహం మీద, నీ జీవితాల మీద, నీ కుటుంబ జీవితం మీద, నీ పిల్లల మీద పలికిన మాటలు, ఎవరన్నా పలికిన మాటలు గుర్తున్నాయా నీకు? శపించిన మాటలు గుర్తున్నాయా? జ్ఞాపకం చేసుకుని ఏడు అని చెప్పట్లేదు. ఆ మాటలన్నిటిని మోకరించి క్యాన్సిల్ చేయి. నువ్వే క్యాన్సిల్ చేయాలి. మా తరపున నువ్వు చేసానియా మేము ఉంటాం,
చివరిలో తింటాం అనకండి. మీ తరపున మీరేం చేయాలి? క్యాన్సిల్ చేయండి. చేస్తారా? మీ చదువు మీద, మీ భవిష్యత్తు మీద, మీ జీవితం మీద, మీ క్యారెక్టర్ మీద మనుషులు పలికిన మాటలను ఏం చేయాలి? కుర్చీలో ఉన్న వాళ్ళు అయితే లేచి నిలబడి క్యాన్సిల్ చేయండి. గట్టిగా అనాలి, ఇదిగో నా మీద నేను పాడైపోతానని ఫలానా వ్యక్తిని పలికిన మాట నజరేయుడైన యేసు నామములో, యేసు రక్తము ద్వారా క్యాన్సిల్ అయిపోతుంది. శాపపు గాడి యేసు నామములో, యేసు రక్తం ద్వారా విరిగిపోతుంది. ఇలా పలకాలు స్పష్టంగా గట్టిగా. మోకరించండి, మోకరించండి.